నమస్తే కిడోస్, వెల్కమ్ టు లుక్కిజం. ఎన్నో పాట నాకు ఐడియా లేదు. సర్లే, మనం లుక్కిజంకి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన లాస్ట్ వీడియో ఎక్కడ ఆపేస్తాం అక్కడి నుంచి మొదలవుతుంది. మన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ అయితే ఛాలెంజ్ చేశారు మన అలర్ట్ గ్రూప్ అయితే. మనోడైతే సెకండ్ బాడీని ఫైన్ చేసేదానికి, ఇంకా అలాగే జిన్ను పార్క్ని కనిపెట్టేదానికి మన డానియల్ అయితే దిగేశాడు. అంటే ఇప్పుడు మనవాడు ఫైట్ చేయబోతున్నాడు. సూన్ మనం ఫైట్ చూడబోతున్నాం. ఇంకా అలాగే ద మాస్టర్ పీస్ వర్సెస్ ద ఫకింగ్ పర్ఫెక్ట్ బాడీ ఫైట్ అనేది ఉండబోతుంది ఈ వీడియోలో. మనం ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. మనం చూస్తే ముసలైతే పడిపోయి ఉంటాడు. మన హన్సన్ అయితే చాలా ఈజీగా ఓడిచేసి ఉంటాడు. పర్వాలేదని చెప్పి ఓడిచేసి వెళ్ళిపోతుంటే, సరే మేము వస్తాం కదండి అని చెప్పేసి కానీ చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే ఎప్పుడైతే భూమి మొత్తం ఊగినట్టు అనిపిస్తుంటుంది. అప్పుడు తను తిరిగి చూస్తుంటే తను ముసలాడి మీద కాలు మీద ఎవడో పెట్టింటే తనైతే అయిపోయి ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక పెద్ద మాన్స్టర్ వస్తుంటుంది. ఏం తెలియదు అని చెప్పి అప్పుడు మనం ఇంజిన్ చూపిస్తుంటే ఇంజిన్ చెప్తున్నాడు, మీరు అప్పుడు వాడుతుంటే ఫైట్ చేస్తున్న రాలా అనిపించింది. ఎందుకంటే ఓడు చట్టం ఒకటి చాలా పవర్ఫుల్ పెట్టినంటే నువ్వే పవర్ఫుల్ అంటున్నావు. అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఫ్లైట్లోకి ఎవరిని పంపించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఫ్లైట్ అసలు అన్టెస్టబుల్, దానిలో అయితే చాలా పవర్ఫుల్ అని పెట్టున్నాడు. కాబట్టి నేను ఇంకెవరిని పంపించాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఫ్లైట్ నేను చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా అప్పుడే ఎవరో లక్కన వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అదెవరో కాదు, స్నేక్ బాబే. ఇంకా స్నేక్ బాబేని పట్టుకుని వస్తుంది ద మాన్స్టర్, ద ప్రాడజీ అంట. ఫైటింగ్ ప్రాజెక్ట్ అంటే ఈక్వల్గా ఉంటాడు. మన హెన్సన్ అయితే ఒక డబ్బులో పని పెట్టేసి ఉంటాడు. ఇంకా దాంతో అయితే మనోడు చూస్తుంటే డానియల్ అయితే లోగన్లతో ఫైట్ చేసేదానికి చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయి. ఇంకా దాని తర్వాత మనోడైతే చూపిస్తూ ఉంటాడు. ఇద్దరైతే ఫైట్ చేసుకుంటూ డ్రామాలే అది పక్కన పెట్టింది. ఏం మాట్లాడుతూ ఉంటాడు. నెంబర్ 1 కింద అయితే స్టార్ట్ చేసేసారు. తను దొరికిన వాళ్ళని వేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. మీరు తను ఇంటి రిలీజ్ చేశారు. తనకి ఫ్రెండ్షిప్ అనేది ఏంది తెలీదు చెప్తుంటే, అవును నాకు తెలుసు, తను మన పగాన్ని ఎవరికి తెలీదు, అందరితో ఫైట్ చేశాడు, నాకు అదే నచ్చింది. కానీ ఎల్లెట్ ఓడిపోతే చాలు, తను ఎవరితో ఫైట్ చేస్తాను నాకు అనవసరం అని చెప్పేసి తనైతే చెప్తూ ఉంటాడు. అప్పుడే నాపేదానికి ఎవరో వచ్చి ఉంటారు. అదే ఎలీజాంగ్ స్టైడ్కి వచ్చి నాపేస్తాను, ఇంక నాపేస్తే ఖచ్చితంగా మన డానియల్ ఇంటికి పోయి ఖచ్చితంగా పోయి జిన్ను బాగా అటాక్తారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మనోడైతే తన మీద అటాక్ చేసిన మనోడు ఈజీగా దాన్ని డిఫ్లెక్ట్ చేసి ఉంటాడు. ఇంకా అలాగే ఈ పని అయిపోతుంది, ఇలా కూడా ఇంకొద్ద బాల్ కూడా వేస్తాను చెప్పేసి తనైతే చాలా గట్టిగా పుష్ చేసుకుంటూ ఎలివేటర్ మూసిపోయిన ఎలివేటర్లోకి దోసేసి ఉంటాడు. వాడు పైన బేస్మెంట్లోకి పడిపోయి ఉంటాడు. ఇంకా దాంట్లో చుట్టుపక్కల మొత్తం చీకటిగా కనపడుతుంటుంది. అయినా అది చాలా మాన్స్టర్గా కనపడుతుంటుంది. అప్పుడు ఎలిజాంగ్ ఎక్కడున్నా అని చెప్పి తను ఎదుగుతూ ఉంటాడు. అప్పుడు మన ఎలిజాంగ్ అయితే ఫుల్ బ్యాలెన్స్ మోడ్లో తను చాలా గట్టిగానే డ్యామేజ్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఆపుతాను ఇక్కడికి, నేను ఖచ్చితంగా టైం చేస్తాను చెప్తుంటే ఏదో సౌండ్ వచ్చి మీరు విన్నారా అని చెప్తుంటే, ఈ మోగొడితే ఏం మాట్లాడుతుంది, ఇదేం విన్నాడు కదా వదిలే అని చెప్పేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు డానియల్ ఇక్కడ ఏం చేయబోతున్నామా నెక్స్ట్ అంటే స్టేట్ మన పైకి వెళ్ళాలి అని చెప్తుంటే, ఓ డానియల్ అంటే మీరేనా, ఎలైట్ అంటే మీరేనా, సరే అయితే మీతో ఫైట్ చేసేదాకా మమ్మల్ని పంపించారు అని చెప్పి, నేను సూన్ దగ్గర నుంచి వచ్చాను, నాకు మీరు బాగా తెలుసు అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేసి రెడీ అవుతుంటాడు. స్టడీ హీట్ అయితే మన ఏదో ఒక డ్రింక్ తగ్గించి స్టడీ వెళ్ళి మన వింజిన్ మీద కొట్టాలంటారు. వింజిన్కి ఒక హెడ్ బెడ్ కూడా ఇచ్చింటాడు. కానీ అది ఏమీ ఉండదు. వింజిన్ కానీ గ్లాస్ ఒకటి ఇడిగిపోయి ఉంటుంది. తను షాక్ అవుతున్నాడు. నేను స్వాన్ని ఇంకా నా వెపన్ అని చెప్తుంటే మన జైకి అయితే ఏంద్ర మాట్లాడుతుంది అని చెప్పి గమ్ముకుంటాడు. అప్పుడు అలెగ్జాండర్ అయితే ఏంద్ర ఇక్కడ ఏం జరుగుతున్నా అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడు మన అలెగ్జాండర్ మీద ఎవడో కొట్టుంటాడు. అది ఎవరో కాదు, ద వరస్ట్ నైట్ మేర్ లోగన్ లీ. అదే మన డానియల్, ఈడెవడు, నువ్వు ఎవడు పిల్లడా ఇప్పుడు దాకా నేను చూడలేదు చెప్పమంటే, లోగన్ లీ నీకు చెప్పాను కదా పడిపోమన్నప్పుడే పడిపోయి ఉండొచ్చు కదా అని చెప్తుంటే, ఇది పీకాచు చట్ట నా కొడక, నిన్ను కావాలని కొట్టినట్టు కొడతారా అని చెప్పి లోగన్ ఏదో ఫైట్ చేసి పెడుతుంటాడు. ఇంకా అప్పుడే మన డానియల్ అయితే ఏదో పోస్ట్ తీసుకుంటాడు. అది గండి ఇక్కడ చెప్తుంటాడు, నీ బాడీ అనేది చాలా వీక్ ఉంది, కానీ నీ బాడీలో పీటర్ ఫస్ట్ మూవ్ అంటే కాపీ చేసుకోవచ్చు, అది ఫస్ట్ జనరేషన్ అవుతుంది, కానీ నువ్వు కాపీ చేసినావు అంత పర్ఫెక్ట్గా ఉండదు, దానికోసం నీ బాడీ చాలా వీక్ ఉంది, దాన్ని ఫుల్గా ట్రైన్ చేసాను, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు కాపీ చేసిన అదంతా పర్ఫెక్ట్గా లేకపోయినా నువ్వైతే నీ అపోనెంట్స్కి భయం అయితే పెట్టగలవు, నేను చాలా గట్టిగా ట్రైన్ చేశాను, నువ్వు నా మాస్టర్ పీస్వి, నువ్వు ఫస్ట్ జనరేషన్ అలా ఈజీ కాపీ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మొన్నైతే తనైతే ఒక స్వాన్ని క్రియేట్ చేస్తుంటాడు, హ్యాండ్ బ్లేడ్ని. ఆ హ్యాండ్ బ్లేడ్ ఎవరితో మీకు తెలుసు కదా, రెస్ట్ ఇన్ పీస్ బ్రో. మన డానియల్ అయితే ఆ హ్యాండ్ బ్లేడ్ క్రియేట్ చేసేసి ఇక స్టేటింగ్ మన లోకల్తో ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత మనం ఇక్కడ చూస్తుంటే మనైతే వింజిన్ ఫైట్ చేస్తుంటాడు. కానీ వింజిన్ గడికి జస్ట్ తన స్పెట్స్ ఒకటి ఇరుకుంటాయి. ఇంకా దాని తర్వాత మన వింజిన్ అయితే అట్టి ఆలోచించకుండా మన వింజిన్ మీద కొట్టుంటాడు. నువ్వు అయిపోయావు, నా దేశం అనుకు నువ్వు దేన్ని పనికిరావు అనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తర్వాత దెబ్బ పని తగిలిన పిల్లడా అని చెప్పి మనది వింజిన్ కొడుతుంది. వింజిన్ దాన్ని టచ్ చేస్తుంటాడు. అప్పుడే వింజిన్ వచ్చి తనని గ్రాప్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. నువ్వు ఒక గ్యాప్లర్ వే, నేను గ్యాప్లర్ని చాలా ఈజీగా
ఓడించవచ్చు. క్యాప్లర్స్ అందరూ ఎప్పుడు వీక్గా ఉంటారని చెప్పేసి ఎందుకంటే నేను క్యాప్లర్ దగ్గర ఇప్పుడు దాకా నేను ఓడిపోలేదు. సరే నీ పని అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మనం ఇంజిన్ చూస్తూ తన మీద ఒక హెడ్ బట్ యూస్ చేశానని చెప్పి తను అయిపోయారు క్యాప్లర్ అని చెప్పేసి తన మీద కొట్టేదానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ అప్పుడు తను ఏదో మిస్ అవుతుంటాడు. గుడ్ బై రా బాబాయ్ అని చెప్పేసి మనతో చేతిలో పైకెట్టేసి మనతో ఒక చేతి జోబులో పెట్టుకుని కింద కొట్టుంటాడు. ఇంకా మళ్ళీ పైకెట్టి మళ్ళీ కింద కొట్టుంటాడు. మొన్నైతే ఒక బొమ్మ ఆడుకున్నట్టుగా ఆడుతూ ఉంటాడు. తను పైకెడతాడు, కింద కొడతాడు, అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. తను అయితే రే వదిలేరా రే ప్లీజ్ రే ఒక మాస్టర్ రే నేను ఈ గ్లాబ్లో వదిలేయాలి, ఈడొక గ్లాబ్లర్ కానీ చేయి వదలట్లేదు, చెడు చట్నా కొడుకు ఈడొక మాస్టర్ ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు నన్ను మాస్టర్ అని పిలుస్తున్నావా, అటైతే నువ్వు నా షికారు కదా అని చెప్పేసి తన మీద దూకు కొట్టేస్తుంటాడు. చాలా వీక్ ఉన్నాడు, అయిపోయాడు, నువ్వు వదిలేస్తాను దొబ్బే అని చెప్పేసి అంటాడు. చాలా ఇంప్రెసివ్గా ఉంది, మనం కూడా ఓడి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా ఇంప్రెసివ్గా డ్యానియల్ చేస్తుంటాను చెప్తే మన డ్యానియల్ అయితే లోగన్ అయితే పన్న పెట్టడానికి చాలా రెడీ అవుతుంటాడు. మన లోగన్ అయితే ఒక దెబ్బ కొట్టేశారు కదా, లోగన్ కానీ మళ్ళీ అయితే ఇరిగిపోయినట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత డానియల్ అయితే మన అప్పుడు డానియల్ చూసుకుంటే ఈ పికాచు చెట్లు ఓడిపోతున్నాను, ఎందుకు డానియల్ అట్లా ఏడిపిస్తున్నావు అని చెప్పి మనం బ్యాక్ స్టోరీ ఇలా అడుగుతుంటే ఆయన నీకు ఇందుకు అంటే సరదాస్తున్నావు ఏడిపిస్తుంటే ఏం లేదు జస్ట్ ఫన్గా ఉన్నాడు, తను లావుగా ఉన్నా నాకు నచ్చింది, తను చాలా వీక్గా ఉన్నాడు. సరే అయితే డానియల్ నాకు వచ్చిన పని చేసి పెట్టాలని చెప్పేసి ఏంది ఇంతేం లేదు నాకు వచ్చేస్తుంది, నాకు వచ్చ పట్టుకున్నాయన అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మన ఫ్యాన్ టిప్ మడి వచ్చపోయమని చెప్పి ఉంటాడు. దాని డానియల్ తన ఫ్యాన్ టిప్పేసి నేను కూర్చోపోతుంటే రే చట్టం కొడక వచ్చి కాస్త చెట్టు ఇటు పడుతుంది రాడే చూసుకోవడం అని చెప్పి చెప్తా ఉంటాడు. అదే కాస్త మనం మొహం మీద పడి ఉంటుంది లైక్ డిస్రెస్పెక్ట్ డానియల్ ఐఎమ్ సారీ. డానియల్ అయితే ఏంది తీరాడే ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి ఏమన్నా చూస్తున్నా ఏమైనా ప్రాబ్లమా నీకు అని చెప్తే లేదన్నా నాకేం ప్రాబ్లం లేదన్నా నేను పని అని చెప్తుంటే అప్పుడు లోకల్ని కూడా చూసి మన డానియల్ అయితే అదే డానియల్ మన లోకల్ కొడుతున్నాడు. ఆ డానియల్ ఇలా అన్నట్టు ఫైట్ చేయబడుతున్నాడు. ఈ నా పీకచ్చు అన్నట్టు కొడుతుందని చెప్పేసి అప్పుడు తను గుద్దులో కలిపి మన డానియల్ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. డానియల్ని అయితే దూరం గెలిపి పడాలని చెప్పి ట్రై చేస్తుంటే కానీ మన డానియల్ అయితే అట్టి కదలకుండా తన ఇయర్ డ్రమ్స్ని అయితే పగలు కొట్టేస్తుంటాడు. తనైతే కాసేపు వరకు వినపడకుండా చేస్తూ ఉంటాడు. ఇంకా నాన్న తాత తనని గ్రాప్ చేసుకుని తను కనుగొట్టే దానికి ట్రై చేస్తుంటాడు. అంటే తను కాస్త తను స్విమ్మింగ్ యూస్ చేస్తుంటాడు. ఇది మీకు డబ్ల్యూడబ్ల్యూ చూస్తుంటాడు. అప్పుడే దొరికేసాడు నా కొడుకు అని చెప్పి మన డానియల్ పట్టుకుని తను మళ్ళీ ట్యాకిల్ యూస్ చేస్తుంటే మన డానియల్ అయితే కదులుకుంటాడు. లోగన్ నువ్వేం చేయాలో అని చెప్పేసి మన డానియల్ అయితే లోగన్ ఎట్టి కింద కొట్టేస్తుంటాడు. లైక్ తన మెరగా ఇరిగిపోయి ఉండదు ఖచ్చితంగా. ఇంకా నాన్న తాత నువ్వేం చేయాలో పిల్లడా నీ పని అయిపోయింది మొదటి చూసి నీ పీకచ్చు ఎట్లా నేను ఓడిపోయేది లేదు ఇలా జరగకూడదు అని చెప్పేసి తను చాలా కోపం దాంతో పైకి లేసి మీద అటాక్ చేస్తుంటే అప్పుడే తను ఒక బ్యాక్ సైడ్ వస్తుంది. నీలోగా నీకు ఎన్నిసార్లు చెప్పు నేను ట్రైనింగ్ చేసుకుని బౌలింగ్ అంత పవర్ఫుల్ అయినా కానీ నువ్వు చాలా ట్రైనింగ్ చేసుకోవాలి. నేను ట్రైనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు సూపర్ స్ట్రెంత్ బాడీ ఉంది, ఎందుకంటే నేను పుట్టుకదాన్ని చాలా స్ట్రాంగ్ కాబట్టి నేను ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను ట్రైన్ చేసిన నన్ను ఎవడు ఓడించలేడు. నువ్వు చెప్తున్నావు నీ ఫ్రెండ్ గన్ ఒన్ని కూడా నేను ఓడించగలను అని చెప్తుంటే మాటలు బాగా ఎగరేస్తున్నావు కానీ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఎప్పుడు నేను ఫైట్ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు నా దగ్గరికి వచ్చి చేర్చుకుంటూ వచ్చా మాట కుక్కని కొట్టినట్టు కొడతాను నా కొడక అని చెప్పేసి సరే అప్పుడు చూసుకుంటాను అని చెప్పేసి ఎందుకంటే మంచి నువ్వు ట్రైన్ చేసుకుంటే అనవసరం ట్రైన్ అసలు అనవసరం నేను బాగానే ఉంటాను ఐఎమ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో సరే నేను అంటాను చెప్తున్నాను వినట్లేదు, సరే చూద్దాం ఇంకా అలాగే నీ దగ్గర జుడు చూస్తే చాలా బాగానే ఉంది కానీ జుడుతో నేను కాస్త మాస్టర్ చేయాలి. కానీ నేను ఎంత తనైతే చాలా స్ట్రాంగ్ అని చెప్పి మన గన్ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ఆ ఫైట్ నేను చూడాలి. మన లోగన్ అయితే పన్న పెట్టేస్తుంటాడు. మన డానియల్ అయితే తనైతే మన జింగ్రాంగ్ బ్లేడ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నది పన్న పెడుతూ ఉంటాడు. సరే ఉన్నది ఒకసారి కొట్టు అదే రెప్స్ మీద మళ్ళీ నెక్స్ట్ రెప్స్ మీద కొట్టు తన మెర మీద కొట్టి తనైతే ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా మనైతే చాలా స్పీడ్గా తన హ్యాండ్ ప్లేట్ యూజ్ చేస్తూ మన లోగన్ అయితే పన్న పెడుతూ ఉంటాడు. మన లోగన్ అయితే నీల్స్ మీద వచ్చేసి ఇంకా లోగన్ అయితే అసలు ఏం జరుగుతున్నట్టుగా బాధపడుతూ ఉంటాడు. ఇంకా డాన్ అయితే లోగన్ పన్న పెట్టేసేటంటే ప్లీజ్ నన్ను వదిలేరా నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి అక్కడ బాగానే ఉన్నాను చెప్పేసి దాంతో మళ్ళీ నా జోలి కోసం అంటే తను షేక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే డానియల్ మీద భయపడతానని చెప్పేసి అర్థమైపోతుంది. నేను వదిలేస్తున్నా, నువ్వు చాలా భయపడినట్టున్నావు, నేను వెళ్ళిపోతాను సగల లేదు ఈ నా కొడుకు దగ్గర నేను ఓడిపోతున్నానా, ఇది నాకు డిస్రెస్పెక్ట్, ఇది నా పికాచు దగ్గర ఓడిపోతున్నానా, పికాచు ఈ పని అయిపోయినా చట్నా కొడుకు అని చెప్పేసి మన డానియల్ మీద కొట్టేదానికి రెడీ అవుతుంటే తను పన్న పడిపోయి ఉంటాడు, లేకపోతూ ఉంటాడు. అప్పుడే డానియల్ అయితే ఇంట్లో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇక్కడ చూసుకుంటే చాలా వరకు మన మెంబర్స్ మొత్తం కొట్టేస్తుంటాడు. ఎలైట్ మొత్తం చాలా గట్టిగానే లోకల్ని నోటిచ్చేసింది కదా, లోకల్ నా లేదు ఎప్పుడు ఓడిపోతారని చెప్పి కానీ సరే దాన్ని పక్కన పెట్టండి. అసలు చాలా గట్టిగానే ఫైట్ జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే మన మనుషుల్ని ఎవడో చాలా గట్టిగా కొట్టున్నాడు. ఎలైట్ కొట్టాడంతే నో తప్పు కనిపెట్టు, ఎలైట్ పని కాదు, ఎలైట్ వాళ్ళు సీక్వెన్స్ అండ్ ఫైట్ ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. ఎలైట్ వాళ్ళు చాలా గట్టిగా కొట్టినాడు ఎవడంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. జెర్రీ ఉన్నాడు అంతే, జెర్రీ అయితే అసలు కాదు, జెర్రీ అయితే లోపల ఫైట్ చేస్తున్నాడు. తను కొట్టినాడు చాలా స్ట్రాంగ్ అని ఇంకా చాలా తెలివి ఉన్నాడు. తను ఒకే టైప్తో పని పెట్టేస్తుంటాడు. తను ఎలైట్గానే చాలా డిఫరెన్స్ పెట్టి తను ఎవడో మనం చూసుకోవాలని చెప్పి చెప్తుంటే ఎవరో కాదు తనతో పోతూ నేను వస్తున్నాను ఖచ్చితంగా కనబడతాను చెప్పి తను క్లోజ్ చేసుకుంటూ ఉంటాడు. అది ఎవరో కాదు మన జేకే బాబాయ్. ఇంకా దాని తర్వాత మొన్న అయితే
లైటింగ్ జాయ్ అయితే తనకు ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ మన జింగం పడుకుంటాడు, వెళ్ళి కలువు అని చెప్పుంటాడు. అదే కాదు మన ప్లాస్టిక్ సర్జరీ. తను లోపలికి వెళ్ళాలని చెప్పి భయపడుతుంటాడు. ఎందుకంటే తను ఒక వార్నర్ మ్యాన్. ఎందుకంటే తన మీద బౌండరీ కూడా ఉంటుంది. తను చుట్టూ తిరుగుతూ వెళ్తుంటాడు. అయితే లోపలికి వెళ్ళాలని చెప్పి అప్పుడైతే చూసుకుంటే ఒక డానియల్ కనపడి ఉంటాడు. ఇంకా డానియల్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగితే ఇంకా డానియల్ అయితే మొత్తం విషయం ఉంటే చెప్పుంటాడు. లైక్ మన డానియల్ చెప్పి ఉంటాడు, నేను జిన్యూమ్ పార్క్ కోసం వచ్చాను చెప్పేసి కదా. అవును, నేను జిన్యూమ్ పార్క్ కోసం వచ్చాను, అందుకోసం నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను మీతో పాటు చెప్తే, నువ్వు హెల్ప్ చేయొచ్చు కానీ నీ మీద ఇప్పుడు బౌంటీ ఉంది అలా అని చెప్తుంటే, పర్వాలేదు నేను సీక్రెట్గా చేస్తాను, నన్ను ఏంటంటే హెల్ప్ అయినా నీకు హెల్ప్ చేస్తాను, ఇంకా అలాగే నేను మీకు ఎక్కువ హెల్ప్ చేయకపోవచ్చు అని చెప్తుంటే, పర్వాలేదు నువ్వు నాకు ఎక్కువ హెల్ప్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర నా ప్లాన్స్ ఉన్నాయి, దాని బట్టి నేను ఫాలో అయిపోతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే నాకు అర్థమవుతుంది, నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను అని చెప్పిన అక్కర్లేదు అన్నా కదా చట్టన కొడుకు అని చెప్పి మన డానియల్ కానీ తిడుతూ ఉంటాడు. సరే ఒక ఫోన్ చేయి, ఎప్పుడు రమ్మంటావు అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాను, నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ ఫోన్ అనేది వచ్చేసి ఉంటుంది. ఇంక మన జాక్ ఇంకా మన జిన్యూమ్ పార్క్ ఇద్దరికి ఫైట్ పడిపోతుంది. మన డానియల్ అయితే అలెగ్జాండర్ నెట్టుకుని పోతూ ఉంటాడు. ఇంకప్పుడు ఫుడ్ ఫ్లోర్ కూడా వచ్చేసి ఉంటాడు. అక్కడ చాలా అంటే చాలా నాయిస్ వస్తుంటుంది. ఇదే నా ఫుడ్ ఫ్లోర్ అంట, ఇదే ఇక్కడే ఉంటాడు నా దేశం వరకు. అప్పుడే సౌండ్ వస్తుంటుంది. తను తలుపు తీసుకుని, డానియల్ నువ్వు నా కోసం వచ్చాను అంతే, నువ్వు ఇక్కడ ఉంటాను చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇక్కడ కోసం చాలాసేపు నుంచి ఇక్కడ ఉన్నాను, నేను ఉన్నాను ఇతనే అని చెప్పేసి చూపిస్తుంటాడు. అంటే తను వచ్చిన పర్సన్ని నేను చాలాసేపు నుంచి ఇతనితో మాట్లాడుతున్నాను, తినే స్టార్ట్ నుంచి ఉన్నాడా అని చెప్పి మరి షాక్ అవుతూ ఉంటాడు. మీరు ఎవరు పిల్లడా, మీరు ఎక్కడి నుంచి వచ్చాడు అది తను అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన డానియల్ అయితే చూస్తూ ఉంటాడు. అదే మన జాక్లీ అయితే మన హన్సన్ని మన స్నేక్ బాబుని కూడా తీసుకుని వస్తుంటాడు. మన స్నేక్ బాబు 2 కూడా పడిగిండు వెళ్ళి తన అన్న కోసం వెళ్తుంటాడు. హన్సన్ని అటు కొట్టాడు అని చెప్పి చూస్తుంటే, అన్న నీకేమని చెప్పి అప్పుడే జాక్లీ చెప్తూ ఉంటాడు. వాళ్ళందరూ అక్కడ పడిపోయి ఉన్నాడు, నేను వాళ్ళు మోసుకుని వచ్చాను, కానీ వాళ్ళు కొట్టినైతే ఒకే ఒక డబ్బుతో కొట్టినట్టున్నారు, తను ఎవరో చాలా మాస్టర్గా ఉన్నట్టున్నాడు, వాళ్ళు పడిపోయిన చూస్తున్న కూడా అట్టే ఉంది, నా పక్కన చూస్తుంది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు అని చెప్తుంటే, అప్పుడే సమ్టైం భూకంపం వస్తుంటుంది. అప్పుడే దాంట్లో మనం అడుగుతుంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పి మన వెంటనే అయితే మన ముసలోని అయితే అడిగేసి ఉంటాడు. తను చెప్తుంటాడు, ఏమో నాకు తెలియదు కానీ బట్ ఈ ప్లేస్ అనేది చాలా విచిత్రమైనది, ఎందుకంటే ఈ ప్లేస్లోకి ఒక్కసారి వస్తే బయటకు వెళ్ళలేడు, ఎందుకంటే ఇది చాలా భయంకరమైంది, నేను ఫస్ట్ విట్టినాం ఇక్కడ అని చెప్తే, మీరు ఫస్ట్ విట్టినా అసలు మీరు ఎలా ఇక్కడికి వచ్చారని చెప్తుంటే, ఎలా వచ్చానా ఇది చాలా పెద్ద బ్యాక్ స్టోరీ, నేను మోసంగా ఇక్కడికి వచ్చాను, అసలు నేను రావాలనుకోలేదు ఇక్కడికి, కానీ నన్ను ఇక్కడికి పంపించేలాగా చేశాడు, నా మీద తప్ప ఆడపిల్లలు వేశారు అని చెప్పి చెప్తుంటే, అదే మన బ్యాక్ స్టోరీ మనం ఆల్రెడీ తెలుసు కదా. మనం ఇక్కడికి వచ్చేసి డార్లింగ్ నేను లోపలికి వచ్చేసాను అని చెప్పేసి అప్పుడు తను ఫుడ్ తింటూ ఉన్నప్పుడు తను చెప్తుంటాడు, దాని నీకు ఏదో వ్యాధి ఉందని చెప్తుంటే చాలామంది వచ్చి మనల్ని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు, నాకేం వ్యాధి లేదు, నాకు ఎవరు మీకు రిపోర్ట్ చేసి నాకు వ్యాధి అని చెప్పి నాకేం పిచ్చి లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. లేదు మాకు మీ మీద రిపోర్ట్ వచ్చిందని చెప్పి లాక్కుని పోతూ ఉంటాడు వాళ్ళందరూ. డార్లింగ్ నువ్వు నా హెల్ప్ చేసి చెప్తే తను నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే తన వైఫ్ అనేది తన కంపెనీ కోసం అలాగే మనీ కోసం తను చేసిన పని ఇదంట, ఎందుకంటే తన ఓన్ హస్బెండ్ని తను బ్లాక్మెయిల్ చేసింది, తను ఒక పనికిరాడని చెప్పి ఒక ప్రపంచం మీద ముట్టేసింది, అంటే మీ ఫ్యామిలీ ఇలా చేసింది, సరే మీరు చెప్పాడు కదా ఇంకొకరు ఉన్నాడని చెప్పేసి ఎవరు తను చెప్తే, తను చెత్త నా కొడుకు, తను ఆ పని చేస్తాను చెప్పి అసలు లేదు, నా మనీ కోసం ఈ హాస్పిటల్ కోసం ఎంత చేస్తాడు, నేను మీరున్న హాస్పిటల్ ఈ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్కి నేను ప్రెసిడెంట్ని, నా దగ్గర నుంచి దీన్ని తీసుకోవాలని చెప్పి ట్రై చేశాడు నా కొడుకు, నేను అసలు నమ్మలేకపోతున్నాను, తను అలా చేస్తానని చెప్పి అనుకోలేదు, ఎవరు తను అని చెప్పి చెప్తుంటే, తను ఎవరో కాదు, తను నా వైఫ్, ఇంకా అలాగే తను నా సొంత కొడుకే నా మీద ఆరోపణలు వేశాడు, అమ్మ మా నాన్న ఎక్కడికి వెళ్ళి నేను పడలేదు అంటే ప్రెసిడెంటా, ఫస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్తే, అవును మీకు అలా తెలుసు, కానీ తను నా కొడుకు అని చెప్పి తను చెప్తుంటే, నేను పేరు నాకు తిరగదు అందుకోసం నేను ఫస్ట్ ఆఫ్ ప్రెజెంట్ అని పిలుస్తాను, ఓకేనా వదిలేండి, ఇంకా తనైతే ఇలా చేస్తానని చెప్పేసి, అంటే తనకు మైనర్ కదా ఎలా తనకు వచ్చింది, ఎందుకంటే అది మైనర్కి ఎలా వేస్తుందని చెప్తే అదేందో మనకి ఫ్యూచర్లో చూసుకున్నాం. ఇంకా తన పోయి మన ఎలైట్ పోయి మీ నాన్నగారిని కలిసేశారు ఫస్ట్ ఖైదీ అని చెప్పేసి, అక్కడ ఓకే మా నాన్నగారికి తెలిసిందంటే మా నాన్న తెలిసి మొత్తం స్టోరీ మొత్తం చెప్పేసి ఉంటాడు ఎట్మంటానికి, కాబట్టి వాళ్ళందరూ తెలిసిపోయింటుంది. నాకు తెలిసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు తీసుకుపోతూ ఉంటాడు, తను కూడా అత్తే తీసుకుపోతూ ఉంటాడు, ఎందుకంటే తను చెప్తుంటాడు, నేను ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నప్పుడు మాకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నది, ఎందుకంటే ఈ ఎగ్జిట్ అనేది నేను ఆపేసాం, కానీ నా దేశానికి పాపానికి వస్తుంది, లేదా ఒక సీక్రెట్ ఎండింగ్ తీసుకుపోతుంది, నా తెలిసే వరకు మీరు వచ్చిన వేలైతే ఒక బొక్క ఉంటుంది కదా, అదే ఆ బొక్కను మూసేసి ఉంటాడు, ఎందుకంటే అదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పి తను చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళి ఇంకో ప్లేస్కి తీసుకుని ఉంటాడు, ఆ ప్లేస్ నుంచి అయితే మీ స్టడీ బయటకు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని పక్కన చూస్తుంటే ఓకే తను నెంబర్ 1 అయితే ఇక్కడికి వచ్చేసి ఉంటాడు, నెంబర్ 1 అయితే ఖచ్చితంగా డానియల్తో ఫైట్ చేస్తుంటాడు, కాబట్టి మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన వాళ్ళు అయితే ఇక్కడ పోతూ ఉంటే అక్కడికి అయితే మనకి ఒక పర్సన్ కనపడుతుంటారు, 10% పేరు నేను మర్చిపోయాను, ఐఎమ్ సారీ, 10% పేరు గుర్తొచ్చిన చెప్తాను. తనైతే చూసిన మన విని అయితే చాలా కోపం వచ్చేసి తను కొట్టుంటాడు, తన పేరు టెన్షన్ ఏదో పేరు అది, తన పేరు
టెన్షన్ అయి ఉంటుంది. చాలా బాధపడుతుంటాడు. ఏం వింజిన్ చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్టున్నావు, ఏంది నీ కోపం చాలా ఎక్కువ ఉన్నట్టు చూసిన వెంటనే సరే ఫైట్ చేద్దామా అని చెప్పి ఇద్దరు తను ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఈ విషయం ఎలైట్ వాళ్ళకి తెలిసిపోయి ఉంటాడు. ఎలైట్ లోపలికి వచ్చేసి చెప్పి మీకోసం వస్తాను సకల ఎలైట్ అదేం విజిట్ అని పేరు చాలా చెత్తగా ఉంది. ప్రీ జర్నీస్లో ఉంటే కుక్కను కొట్టినట్టు కొట్టుంటాలే వదిలే. సరే అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నాను చెప్తే నా దేశం మీ దగ్గరికి రావచ్చు. సరే మీ దగ్గర ఉన్న వెపన్స్తో వాళ్ళతో ఫైట్ చేయించచ్చు కదా అని చెప్తుంటే వెపన్సా ఓకే అర్థమని చెప్పేసి తనైతే దగ్గర ఉన్న 3 మనుషులతో అయితే మీ మీద ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, మీకు దోచిపోతున్నాను, ఎందుకంటే మీ పవర్స్ నేను యూజ్ చేసుకోబోతున్నాను అని చెప్తుంటే ఏం చేయబోతున్నారు ముసలి నా కొడుకంటే ఏం లేదు, జస్ట్ మీకు కొన్ని డ్రగ్స్ ఇవ్వబోతున్నాను, మిమ్మల్ని నా స్ట్రాంగెస్ట్ వెపన్గా మార్చబోతున్నాను, ఇంకా అలాగే సెకండ్ జనరేషన్లో ఎవడు పవర్ఫుల్ పెట్టు నేను చూడాలనుకుంటున్నాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు బ్యాక్ స్టోరీ చూపిస్తుంటే మన వింజిన్ కలిసి మన మ్యారీకి దగ్గరికి పోయి కలిసి ఉంటాడు. 2 seconds పాప ఏమి నా దగ్గరికి ఇంటికి వచ్చి నా ప్రపోజ్ చేసానికి వచ్చినంతే, నువ్వు లవ్దానా నీకు ప్రపోజ్ చేసిన అవసరం కూడా నాకు లేదు, సరే దేనికి వచ్చి ఇక్కడికి అని చెప్తుంటే నాకు డానియల్తో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోలో ఉన్న పర్సన్ మన ఇద్దరికి బాగా దేశం పెట్టి నాకు ఆ డానియల్ ఆ ఫోటో చూపించుకుంటే నాకు చాలా కోపం వచ్చింది. తను సెక్షన్ ఏదో పేరుది, తన పేరు నేను మర్చిపోయాను, తన పేరు డైరెక్ట్ అని పిలుచుకున్నాను. ఈ ఆర్ట్ డైరెక్టర్ తను వదిలేదు నేను చూసుకుంటానని చెప్తుంటే లేదు నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు, తను నేను పన్ను పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఎవరిని చంపలేదు, నేను చంపున్నాను, ఆ పర్సన్ నేను చూసుకుంటాను నువ్వు వదిలే అని చెప్పి మన వింజిన్ అయితే తనకి భరోసా ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడికి వింజిన్ నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇద్దరు మళ్ళీ మన వింజిన్ అయితే పన్ను పెడుతుంటారు. వాడు కూడా మన వింజిన్ సేమ్ అంటే వాళ్ళు ఎత్తి కింద కొట్టుంటారు. ఇంకా తర్వాత ఇద్దరైతే వాళ్ళిద్దరు ట్యాకిల్స్ యూజ్ చేసుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మన వాడైతే గ్రాప్లర్ యూజ్ చేసుకుని ఇది గుర్తుంది కదా మన చిన్నప్పుడు ఎలా యూజ్ చేసేవాళ్ళం, మనకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు, మనకి ఎటువంటి టైం లిమిట్ ఉండేది కాదు, మనం చచ్చిపోయినోడికి ఇలా ఫైట్ చేశాను గుర్తుంది కదా, అదే ఫైట్ మళ్ళీ చేయాలనుకుంటున్నాను ఇరుపతి వింజిన్, నాకు ఆ బ్యాక్ స్టోరీ బాగుంది, ఇంకా అలాగే నేను ఏదో పొరపాటున ఏదో పని చేసినందుకు ఇంత కోపం నీకు అని చెప్పి మన వింజిన్ ఏదో పొరపాటు ఏదో చెప్తూ ఉంటాడు. ఇంకా దాని వింజిన్ అయితే వాడిని అయితే గోడకెట్టి కొట్టుంటాడు, మనోడికి పోయి వింజిన్ కొట్టుంటాడు. ఓకే నువ్వు పని చేస్తాను చెప్పేసి మళ్ళీ గోడ కొడుతూ నేను పొరపాటు నీ చెల్లిని చంపేశాను, దానికి ఇంత కోపం నీకు అనితే మనం వింజిన్కి ఒక చెల్లి ఉన్న విషయం కూడా నాకు తెలిసింది, అది మనం బ్యాక్ స్టోరీ కలుసుకున్నాం, నాకు బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మొన్నైతే నువ్వు నా కొడక నువ్వు ఆ పని అసలు చేసి ఉండకూడదు, నేను మన విలేజ్లో మీ నాన్న ఒక పోయిన పెట్టి మా రాజు లాంటి నువ్వు, కానీ నువ్వు చేసిన పని నేను ఇప్పటికీ మర్చిపోలేను, నువ్వు ఎంత తప్పు పని చేసావు నాకు ఇంకా బాగా గుర్తుంది, నా కొడక ఇప్పటికీ నేను చంపాలని చెప్పి కోపంగా అని చెప్తుంది. అవును నువ్వే కదా మా నాన్నని చంపేసింది, మా రాజు నువ్వే కదా చంపేసింది, అందుకే నాకు ఇంకా కోపంగా ఉంది. సరే అయితే మనం ఒకప్పుడు ఫైట్ ఎలా అయితే ముగిస్తామో మళ్ళీ అలాగే ఫైట్ చేస్తున్నాం వింజిన్, ఎలా ఉందో చూద్దాం, కానీ ఒక మాన్స్టర్తో ఫైట్ చేయాలనిపిస్తుంది చాలా రోజులు అవుతుందని చెప్పేసి మన వింజిన్ అయితే తనతో ఫైట్ చేస్తుంటాడు. కాబట్టి తను కూడా ఫైట్ చేసి ఇద్దరు ఫైట్ అయితే జరుగుతుంటుంది. ఇంకా దాని మన డానియల్ ఇంకా ముసలోడితో అయితే మన డానియల్ ఇద్దరు ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఒకవేళ ఇక్కడ చాలా వరకు ప్రెసిడెంట్స్ ఉండేవాళ్ళు, ఇక్కడ మొత్తం సైకోనా కొడుకులు ఉండేవాళ్ళు, ఇంకా ఇక్కడ నాకు తెలిసి ట్రాపే ఉంటాడు, ఆ జిన్ను పార్కుడు ఎక్కడ ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో మనల్ని అయితే వచ్చేసి ఉంటాడు. ఇంకా డానియల్ అయితే తన సెకండ్ బాడీ ఎక్కడ ఉందని చెప్పేసి ఇంకా జిన్ను పార్కుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి తను వెతకాలని చెప్పి చూస్తూ ఉంటాడు. జిన్ను పార్క్ ఇప్పుడు ఏం చేస్తాడు ఏడా లేదని చూస్తుంటే అప్పుడే తన ముందు ఎవరో ఒక పర్సన్ ఉంటాడు. అది ఇప్పుడు మన వింజిన్ ఫైట్ చేస్తున్న తన సెక్యూరిటీ గార్డ్, తన దగ్గర ఉంటాడు. మీరు ఇక్కడికి వస్తామని చెప్పి నాకు ఆల్రెడీ తెలుసు, కాబట్టి మిమ్మల్ని ఆపనే నన్ను ఇక్కడ ఉంచి పెట్టారు అని చెప్పేసి అక్కడ మన జాకెట్ స్టైల్గా తన ఫైట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక మన జాకెట్ తనతో ఫైట్ చేస్తూ నువ్వు ఈ పని అయిపోయిందిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. తనైతే తను వెళ్ళిపోతే ఈజీగా ఆపేసి ఉంటాడు, లైక్ మన వాస్కోలాగా తన దగ్గర మూటే ఉన్నట్టుంది, దాన్ని అయితే పర్లేదు నీ దగ్గర డిఫెన్స్ బాగానే అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన జాకెట్ అయితే మన కొడుతుంటే మన వింజిన్ అంకెల్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరి ఫైట్ అనేది చాలా ఇన్హాన్స్గా జరుగుతూ ఉంటుంది. ఇంకా మన జాకెట్ మళ్ళీ కట్ అయ్యి ఇంకా జాకెట్ తన మీద ఫైట్ చేస్తుంటాడు. మన జాకెట్ మంచి పంచెస్ అయితే పడుతుంటాయి, నువ్వు ఉడిచేస్తాను జాకెట్ నువ్వు దేని పనికి అని చెప్తుంటే సింగటి పోయి మన వింజిన్ అయితే మనైతే కొట్టుంటాడు. కానీ తను అయితే కదులుకుంటున్నాడు. నువ్వేమనుకున్నావు, నువ్వు కొట్టే డబ్బులతో నేను ఓడిపోతాను అనుకున్నావా, అది ఎక్కడే జరగదు, నేను ఖచ్చితంగా ఓడిస్తాడా చట్టం కొడుక అని చెప్పి మన వింజిన్ ఎంత అంటున్నా కానీ తను చెప్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు, నేను ఉన్న చేసిన పరిస్థితులుగా నువ్వు కూడా ఉంటే నువ్వు భయపడి ఉన్నాడు, నువ్వు చనిపోలేవు, రివెంజ్ కోసం ఉంటే పని చేస్తున్నావు, నేను పొరపాటు నేను చెల్లిని చంపేస్తున్నాను కా లేదరా చట్టం కొడక అని చెప్పేసి మరి తను గ్రాప్ చేసి ఉంటే తను గ్రాప్ చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేసి ఉంటాడు. అంటే నేను ఉన్న చోట అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తుంటాడు. నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. అసలు ఫస్ట్ ఆఫ్ రేట్ అసలు స్టార్టింగ్లో ఏం చేసేది వర్కర్స్ అని చెప్తుంటే కనుక్కున్నాను సార్, కానీ నేను ఏదో ఒక హెల్ అంట అక్కడ ఏం జరుగుతుంది చెప్తే అదే ఎన్లెస్ ఆఫ్ బ్యాటిల్స్ జరిగేవి, అక్కడ చాలా పవర్ఫుల్ అయిన ఫైట్లు జరిగేవి. సో ఎవరు తన ప్రెసిడెంట్ అని చెప్తే అక్కడ ఎవరైతే గెలుస్తాడో వాళ్ళే చాలా స్ట్రాంగెస్ట్ పెట్టి ఆ ప్రెసిడెంట్ కూడా మీరు ఆల్రెడీ చూస్తుంటాడు. ఓ తనా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అదే మనోడైతే
మన డైరెక్టర్ బాబాయ్. ఇంకా దాని తర్వాత ఇద్దరు చాలా ఫైట్ చేసుకుంటాడు. సరే అయితే తనని కలవాలని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది, తన కోసం నేను వస్తున్నాను. అటైతే తను చాలా స్ట్రాంగ్ కాబట్టి ఆ హెల్లో తను గెలిచాడు. అటైతే తను మన తక్కువ అంచనా అవసరం లేదని చెప్పి మన టామ్ లీయో తన మీద గొప్పలు చెప్తూ ఉన్నాడు. ఇంకా దాని తర్వాత మన వింజిన్ అయితే తను పన్ను పెట్టేసి, వింజిన్ నువ్వు ఆ ప్లేస్లో నా ప్లేస్లో కానీ ఉంటే నువ్వు కూడా అదే చేసుంటావు వింజిన్, నీకు అర్థం కావట్లేదు, నీకేమవుతుందో, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు వింజిన్, నేను వదిలిపెట్టినా అని చెప్పేసి తను అయితే ప్రెస్ చేస్తుంటారు. ఆ ప్రెస్సింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తన వల్ల తన మూడు పళ్ళు కూడా ఊడిపోయి ఉంటాయి. వింజిన్ ఇప్పటికైతే నేను వదిలేస్తున్నాను, పర్వాలేదు, మళ్ళీ అది నేను నా మీదకి వస్తే మాత్రం కుక్కను కూడా నేను కొడతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఏదో సంథింగ్ క్యారియన్ దగ్గరికి పోతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన జాక్లీ తను ఒక బాక్సర్ కాబట్టి తను అయితే ఈజీగా పని పెట్టేస్తుంటాడు. కానీ తను ఎటువంటి బాక్సింగ్ లేదు, తను డిఫెన్స్ మాత్రం తెలుసు దానికి. తర్వాత మన జాక్లీ తను ఈజీగా ఓడిచేస్తుంటాడు. తను ఎవరిని కాల్ చేస్తుంటే నువ్వు వెళ్ళిపోయి చూసుకొని చెప్పేసి అక్కడ ఆ తలుపు ఓపెన్ చేసి వెంటనే తను చూసి మన షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది జోహాన్ అక్కడ ఉంటాడు. జోహాన్ సీఈఓ అక్కడ ఉంటాడు. ఇంకా తన దగ్గరికి వెళ్ళి చట్నం కూడా కానీ నీకోసం ఎంతసేపు అని ఎదుగుతుందని తెలుసా అని చెప్పేసి అక్కడ అప్పుడే మన జోహాన్ అయితే మన మీద కొట్టుంటాడు. మన చెప్తుంటాడు నువ్వు నీ వెపన్స్ని రెడీగా పెట్టుకో చెప్పేసి అక్కడ మనోడి మీద అయితే జోహాన్ మీద అయితే రేంజ్ అని ఒక దగ్గర నుంచి ఇంజెక్ట్ చేసి ఉంటాడు. రేంజ్ అనేది ఏంటంటే తనకైతే ఫుల్ బాడీ అనే పొటెన్షియల్ మొత్తం పెంచుతుంది. ఇంకా అలాగే తనకి ఎవరితో ఫైట్ చేసిన కూడా తెలియదు, తనకి తన బాధ అని చెప్పి ఎవరికి తెలియదు అని చెప్తుంటే మనైతే ఫుల్ కోపంలో ఉంటాడు. తనకి ఫుల్ డేంజరస్ మోడ్లో వస్తూ ఉంటాడు. మన జోహాన్ అయితే మన జాక్లీని చంపేదానికి అంత ఈజీగా వస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నువ్వు ఆగరే, నేను రే జాక్లీని ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా, అరే నేను నీ ఫ్రెండ్ అని చెప్పి చెప్తా ఉంటాడు మన జాక్లీ కడితే. కానీ తను ఎత్తి వినకుండా తన మీద పంచేస్తానని కొట్టడానికి తన మీద లెగ్ బెట్ యూస్ చేస్తుంటాడు. కానీ మనం ఆపేదానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు నా కొడుకు నేను ఎట్టోడించాలి తను చాలా మాస్టర్ అని చెప్పేసి తనతో ఫైట్ చేస్తూ తన మీద ఫుల్గా అటాక్ చేస్తుంటాడు. తను ఏదో ఒక కిక్ కొట్టుంటాడు. ఆ కిక్ అయితే మన అయితే కాళ్ళు ఎగురుకుంటే వెళ్ళి కింద పడిపోయి ఉంటాడు. తన అవకాశం కూడా కలగకుండా మనం పంచి కొట్టేసి దూరంగా తీసేస్తుంటాడు. మనైతే బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. తను చూసుకోండి తనలోకి అయితే రేంజ్ అని ఒక డ్రగ్ అనేది ఇంజెక్ట్ చేస్తాడు. దానివల్ల తన బాడీ చాలా హైగా ఉంటుంది. తను ఎవరితో ఫైట్ చేసిన విషయం కూడా తనకు తెలియదు. కాబట్టి తను ఒకవేళ తన నేను ఓడించాలని చెప్తే తను ఓడించాలంటే ఏం లేదు, తను సాగొట్టాలి. తను ఆ డ్రగ్ నేను డీకంపోజ్ చేయాలంటే తను సాగొట్టి తను బీట్ చేయాలి. నా తెలిసిన వరకు చాలా కష్టం నీకు, నువ్వు తను ఓడించాలి అని చెప్పేసి మొత్తం మోక్ చేస్తుంటాడు. మనోడే చెప్తుంటాడు సరే అన్న కూడా నేను తిని ఓడిస్తాను, నేను ఎంతో స్ట్రాంగెస్ట్ వీటితో నేను చాలాసార్లు ఫైట్ చేశాను. కానీ తినైతే ఫుల్ రేంజ్లో మాల్లో ఉన్నాడు, నేను ఫైట్ చేయడం చాలా కష్టం అని చెప్పి చెప్తుంటాడు. కానీ మనోడైతే తను ఓడించాలని చెప్పేసి తనతో ఫైట్ చేసిన పిట్ట విషయం తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మరి తెలిసి నీకు ఖచ్చితంగా ఓడిస్తాను అని చెప్పేసి తను గుర్తు తెచ్చుకుంటా వెళ్ళి తనతో ఫైట్ చేసేదానికి తన మాంక్ ఇచ్చిన ట్రైనింగ్ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ ముసలోడు మాంక్ ఇచ్చిన ట్రైనింగ్తో తను ఖచ్చితంగా తను ఫైట్ చేస్తానని చెప్తూ ఉంటాడు. ఇంకా మన జోహాన్ అయితే తన మీద ఫైట్ చేయాలంటే అప్పుడే మనం తన మీద పంచి ఇచ్చి ఉంటాడు. అది మన జోహాన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. దానివల్ల చాలా పెద్ద దెబ్బ ఉంటుంది. అంటే మన జాక్లీ అయితే ఎంత పవర్ లేడో మనకి ఈ ప్యానల్ చూడొచ్చు, నేను ఖచ్చితంగా గెలుస్తారా పిల్లడు అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో మన ఫ్యామిలీ చూస్తుంటే నీ బాడీ అనేది చాలా ఫుల్ స్ట్రాంగ్ ఉంది, నీ బాడీలో చాలా బాగుంది, నీ రేంజ్ నీకు ఒక 10 నిమిషాల వరకు ఏం కనపడకపోయినా నీ బాడీ అనేది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. లైక్ చెప్పాలంటే ఇది సస్తా యూఐ మోడ్ అని చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే దాని మీద కొట్టేసే కదా మొన్నడితే తను చూసి నేను చంపేస్తాను చెప్తుంటాడు. ఎందుకంటే తనలో చూస్తుంది గన్ పడిని. ఇంకా దాంట్లో తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మన డైరెక్టర్. లేదు బ్రో నేను అలాంటి పంపించేస్తున్నాను, ఇంకా బాగా ఉన్నాడు, కానీ నేను ఒకరితో ఫైట్ అయినది అంటే నాకు పర్సనల్ ఇష్యూ ఉంది తన హోమ్ టౌన్ దగ్గర నుంచి, దానివల్ల నేనైతే కొట్టేసి ఏమనుకో పక్కన చెప్పేసి అక్కడ సరే అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అప్పుడే ఈ నేర చూసినట్టు చెప్పి చూస్తుంటే ఒక్కసారి నాకు బ్రో అని చెప్తూ లేదు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పేసి మొదటి అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా అని చెప్పి అడుగుతుంటే సారీ నువ్వు గ్యాబ్రిల్ కిమ్ కొడుకు జేక్ కిమ్, నువ్వే నన్ను చూసి నన్ను షాక్ అవుతున్నావు అని చెప్తే లేదు నేను చూసి నేను ఇంకెవరో అనుకున్నాను అని చెప్తుంది. తను చూసినాడు కదా గిటా కిమ్, తను చూసిన గిటా కిమ్ చూసి తను కాస్త షాక్ అయి ఉంటారు. ఇంకా అలాగే నువ్వు ఎంత ఫైట్ చేయవు నన్ను ఆపా అని చెప్తే లేదు నువ్వు మీద మన అంటూ ఒకే సైడ్ వాళ్ళం, ఎందుకంటే నేను ఫైట్ చేయాలి నాకు ఇంట్రెస్ట్ లేదు, మన ఎట్టో ఒకే పనిలో నేను పోయి జిన్ను పార్క్ ఎడకాలని వచ్చావు కదా, జిన్ను పార్క్ని వెతుకుపో అని చెప్పి చెప్తుంటాడు. గ్యాబ్రిల్ కిమ్ అని చెప్పేసి తను చెప్పుంటాడు. ఇంకా తర్వాత మన అలెగ్జాండర్ అయితే తను పరిగెడుకుంటూ వెళ్ళి మన వాళ్ళని వదిలేసి అలెగ్జాండర్ పరిగెడుకుంటూ వెళ్ళి తన శామ్యుల్ కోసం వెళ్తూ ఉంటాడు. ఇంకా శామ్యుల్ ఖచ్చితంగా కాపాడతా అని చెప్పేసి తను చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు శామ్యుల్ అయితే అక్కడ కనపడి ఉంటాడు. ఇంకా శామ్యుల్ చూసిన వెంటనే అన్న శామ్యుల్ ఉన్నా లెయ్యన్నా అని చెప్పి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి శామ్యుల్ చూసిన వెంటనే శామ్యుల్ అయితే అక్కడ ఉంటాడు. కానీ శామ్యుల్ దగ్గర చూసిన వెంటనే శామ్యుల్ అయితే మనది కొట్టేసి అంటాడు, నేను ఏసీ మెకానిక్ రిపేర్ కొడుకు అయితే కాదు, నేను గ్యాబ్రిల్ కింగ్ కొడుకుని, నా కొడుక నేను చంపేస్తాను, నేను నీ కొడుకుని ఎప్పుడు కాదు నేను చంపేస్తా, నువ్వు ఏసీ రిపేరారు, నువ్వు నా దేనికి నచ్చవు అని చెప్పేసి మన అలెగ్జాండర్ అయితే తను కొడుతూ ఉంటాడు. ఎందుకంటే అలెగ్జాండర్ తన నాన్నగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన గొంతు నలిమే
వేస్తూ తను చంపేంత స్టేజ్కి వెళ్ళిపోతుంది. తన అమ్మ నాన్న ఇద్దరిని చంపేస్తుంటారు కదా అలెగ్జాండర్. అదే మన శామ్యూయల్ అన్న పీజన్ వదిలేని చెప్పి, లేదు నా కొడుకా నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, నువ్వు నాన్న అవ్వలేవని చెప్పేసి నన్ను అడుగుతుంటే, ఏ నువ్వు కేబుల్కి నీ నాన్న ఏంది, నీకేమైనా అర్థమవుతుంది? మీ నాన్న ఏజ్ రిపేరాడా? నాకు ఇప్పటివరకు ఇంటికి చెప్పలేదు. ఆయన నీకు ఏజ్ రిపేర్ మీకు ఇంటికి వచ్చు. సరే అయితే మా నాన్న కూడా తెలుసు కదా కేబుల్కి చెప్పి చెప్పుకుంటూ వస్తుంటాడు. ఆయన మీ నాన్న ఏజ్ రిపేర్ నాకు ఎందుకని చెప్పి చెప్తూ తనకైతే కొద్దిగా ఉన్న బాడీ మీద కారం చెల్లినట్టు ఉంటుంది, పుణ్య మీద కారం చెల్లినట్టుగా తనకి చాలా కోపం ఉంటుంది. నువ్వు కేబుల్ కింగ్ కొడుకువి, నువ్వు అవ్వకుండా ఉండాల్సింది. అది నేను కేబుల్ కింగ్ కొడుకుని నేను చంపేస్తాను, నేను చచ్చాను, ఇంత ఫైట్ చేస్తాను, నేను చంపేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తను కేబుల్ కింగ్ కొడుకు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ తను అనుకోకుండా పోయి ఉంటుంది. మనం మోంక్ చూపిస్తుంది, మోంక్ ఏదో చెప్తుంటాడు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా జాక్లీ? అసలు నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు అని చెప్తే, ఎక్కడ నేను మీ టెంపుల్లో ఉన్నాను చెప్తుంటే, టెంపుల్లోనే ఎక్కడ కాదు, పాస్టా ప్రజెంటా ఫ్యూచరా ఎక్కడ, నీకు అర్థమవుతుందా? నువ్వు చాలా నెగిటివ్గా ట్రైనింగ్ చేస్తున్నావు నాకు తెలుసు. కానీ నీ ఫియర్ని, నీ బాడీలోని ప్రెజెంట్ని నువ్వు ఓవర్కమ్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు ఇంకా చాలా గట్టిగా భయపడుతున్నావు. నువ్వు నిన్ను ఓవర్కమ్ చేసుకోవాలి. పాస్ట్ అనేది జరిగేసింది, ఫ్యూచర్ అనేది జరగబోయేది, ప్రెజెంట్ అనేది జరుగుతుంది. నువ్వు ప్రెజెంట్ గురించి మాత్రం ఆలోచించు, ప్రెజెంట్లో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించు. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ ప్రెజెంట్లోనే అవుతావు. పాస్ట్ అనేది జరిగిపోయింది, నువ్వు పాస్ట్ని గుర్తు తెచ్చుకుని చేయాల్సిన అవసరం లేదు జాక్లీ. ఇంకా అలాగే నీకు ఎంతమంది పవర్ఫుల్ పెట్టి వచ్చినా కానీ తనతో ఫైట్ చేసేంత పవర్ నీకు ఇచ్చాను నేను. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరైనా ఓడించగలవు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వీక్ అని చెప్పి అసలు ఎప్పుడు ఆలోచించపక్క. నీకన్నా పవర్ఫుల్ పెట్టి ఉన్నా కానీ ప్రజెంట్ అయితే నువ్వే పవర్ఫుల్ అని పెట్టివి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి ముందు చెప్తూ ఉంటాడు. ఎప్పుడు తను ఇచ్చిన మోటివేషన్ అయితే కొడుతున్న సెకండ్ మాట తను పంచేస్తాను ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన కిక్స్ అనేది ముందు కాస్త దూరంగా జరుగుకుంటూ వెళ్ళిపోయినా కానీ ముందు దిగుతూ ఉంటాడు. ఇంకా దాని తన మీద ఒక పెన్షన్ ల్యాండ్ చేసి ఉంటాడు. కానీ తను అయితే దాటేసి ఉంటాడు. ఇంకా తన మనోడైతే తను పంచిన దాటేసి ఎలా ఒక మాన్స్టర్ దాట ఫైట్ చేస్తుంది అని చెప్పి చూస్తుంటాడు. ఎందుకంటే మన జాక్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. తనకి ఇచ్చిన పంచ్ అయితే మన జోహాన్కి చాలా గట్టిగా తగిలి ఉంటుంది. జోహాన్కి చాలా పవర్ఫుల్ పంచ్ అనేది ఇచ్చి ఉంటాడు. ఇంకా తర్వాత ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే తను జోహాన్ చాలా ఎక్కువసార్లు ఫైట్ చేసి ఉంటాడు. జోహాన్ ఎలా ఫైట్ చేస్తే తెలుసు, తన మూమెంట్స్ ఎలా ఉంటే తెలుసు. కాబట్టి తను రీడ్ చేయగలుగుతున్నాడు. అలా రీడ్ చేస్తూ అయితే కొడుతూ ఉంటాడు. తను ఒక బుక్ అనుకుంటా తను బుక్ని చదివినట్టుగా మన జోహాన్ చదువుకుంటా తన మీద వచ్చి పెట్టే పంచిని చూస్తూ తను ఎస్టిమేట్ చేస్తూ ఫైట్ చేస్తున్నాడు. మన బాక్సర్ కాబట్టి చాలా ఈజీగా దాన్ని రికవర్ అవుతూ మొన్నైతే ఫైట్ చేస్తూ ఉంటాడు జోహాన్తో. కానీ జోహాన్ అయితే అసలు ఎట్లా ఫైట్ చేస్తుందని చెప్పి అర్థం కావట్లేదు. ఇంకప్పుడే జోహాన్ అయితే మనోడైతే జోహాన్ మీద ఒక పని చేసేదానికి చాలా సెవెలర్ పంచెస్ యూజ్ చేస్తుంటాడు. జోహాన్కి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. ఇంకా దాని జోహాన్ అయితే గుడిగుండా కాస్త దూరంకి వెళ్ళి పడిపోయి ఉంటాడు. జోహాన్ పని అయిపోయింది. ఇంకా జోహాన్ తీసుకుపోవచ్చు అని చెప్పి జోహాన్ మీద ఒక పంచ్ అనేది ల్యాండ్ చేయని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మోంక్ ఇచ్చిన మాట గుర్తుంటుంది. తను అడుగుంటాడు జోహాన్ ఒక పర్సన్ ఉన్నాడు, జోహాన్ సిహో చెప్పి సంథింగ్ దాని పేరు తన ఇంటి పేరు నేను చెప్పాను. నువ్వు చెప్పేది అర్థమవుతుంది. తను కాస్త పవర్ఫుల్ పెట్టాను. నా తెలిసిన వరకు నువ్వు లెసన్స్ ప్రకారం చూస్తుంటే కేబుల్ కిమ్ చూడొచ్చు. కేబుల్ కిమ్ కొడుకు గీటా కిమ్ తనకు చాలా స్ట్రాంగ్. ఎందుకంటే తన బ్లడ్ లైన్ నుంచి వచ్చింది. కానీ కేబుల్ కిమ్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పాలని అంటే చాలా స్ట్రాంగ్. అంటే వాళ్ళిద్దరు బ్లడ్ లైన్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ బ్లడ్ లైన్. దానివల్ల ఒక మాస్టర్ పడతాడు. కానీ నువ్వు చెప్తున్నాను మాస్టర్కి ఇప్పటివరకు నేను చూశాను ఆ పేరుతో ప్రీ జనరేషన్లోనే ఇవ్వలేడు, ఇంకా ఫస్ట్ జనరేషన్లోనే ఇవ్వలేడు. ప్రీ జనరేషన్లో ఉంటే నాకు తెలిసి ఉంటుంది, ఫస్ట్ జనరేషన్లో నాకు తెలిసి ఉంటుంది. నువ్వు చెప్తున్న ప్రకారం అయితే జోహాన్ అనేవాడు పెట్టి తనైతే తన ఫస్ట్ ప్లేట్ లైన్లో చాలా స్ట్రాంగెస్ట్ పెట్టాను అయి ఉండాలి. ఎందుకంటే నేను జోహాన్ అని ఇంటి పేరుతో ఒక పర్సన్ ఉన్నాడు. కానీ తనకి మూడ్ అయితే చాలా బాగొచ్చు. కానీ వద్దరైతే రిలేట్ అయి ఉన్నాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తను చెప్పేది వైరాల్ హీట్లో ఒక పర్సన్ ఉంటాడు. తన పర్సన్ని తను రిఫర్ చేస్తున్నాను మొంక్. నువ్వు చెప్పేదాని ప్రకారం అయితే మన జోహాన్ అనేవాడు తన బ్లడ్ లైన్లోనే నా దేశం వరకు స్ట్రాంగెస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లైక్ కేబుల్ కిమ్. ఎందుకంటే కేబుల్ కిమ్ కూడా తన బ్లడ్ లైన్లోనే ద ఫస్ట్ హూ గెట్ హ్యాస్ బిన్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద ఫిస్ట్ గ్యాంగ్. ఎందుకంటే తన ప్రీ జనరేషన్ అంటే పవర్ఫుల్ అందరికీ బాగా తెలుసు. నా తెలిసిన వాడికైతే జోహాన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఎందుకంటే జోహాన్ తన లిమిట్స్ని పుష్ చేసుకుంటూ తన కొత్త టాలెంట్ని తను క్రియేట్ చేసుకుంటూ తను పవర్ఫుల్గా అవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు మన జోహాన్ తన ఫాదర్ అయితే మనకి ఇప్పటిదాకా చెప్పలేదు. కాబట్టి జోహాన్ అనేది ఒక లెజెండ్ ఉండొచ్చు అని చెప్పి చెప్తుంటాడు. అంటే ఫస్ట్ సెకండ్ జనరేషన్ లెజెండ్ అనేది మన జోహాన్ అని చెప్పి రిఫర్ చేస్తుంటాడు. జోహాన్ అయితే తను చాలా స్ట్రాంగ్ అయితే మన మీద కొడుతూ ఉంటాడు. ఇంకా దానితో ఇద్దరు పంచెస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జోహాన్ అయితే ఫుల్గా మారిపోతూ మనతో ఫైట్ చేసిన జరుగుతుంటాడు. నువ్వు చాలా బాగానే ఫైట్ చేస్తావు పిల్లడా, ఇంకా చిన్న చంపేస్తావు అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే తను జాక్లీలో మన గన్ని చూస్తున్నాడు, ద ఏకే గన్ పార్క్. ఇంకా అప్పుడే తను ఒక 10 seconds వరకు ఒక మాన్స్టర్ని సమ్మన్ చేసి ఉంటాడు. ఆ మాన్స్టర్ ఎవరు కాదు, ద యూఐ డానియల్. నేను జోహాన్ యూఐ డానియల్ని సమ్మన్ చేసి ఉంటాడు ఒక 10 minutes వరకు. ఆ 10 minutes మన జోహాన్ని ఎవరు ఆపలేడు. దానివల్ల జోహాన్ అయితే ఫుల్ ఇన్విజిబుల్గా మారిపోతాడు. ఒక పంచ్ అనేది ఎప్పుడు వచ్చి
పడిన కూడా విషయం కూడా మన జాక్లీకి తెలిసి ఉండదు. అంత పవర్ఫుల్గా వచ్చి మన జాక్లీ మీద అయితే ఫైట్ చేస్తుంటాడు. మనడితే జాక్లీ ఏం అర్థం కావట్లేదు. కానీ తను ఈసారి నా దాకా ఎంత ఫైట్ చేసినా కానీ వాడితే డిఫెండ్ చేస్తున్నాడు. కానీ జవాన్ ఇప్పుడు అన్డిస్టబుల్గా మారిపోయి ఉంటాడు. దాన్ని చూసి వాడు కూడా షాక్ అవుతూ ఉంటాడు, అసలు ఎలా మారిపోయారా అని చెప్పేసి. మనైతే జవాన్ అయితే ఒక మాస్టర్ని సంబంధించేసే కల్లా తను ఫైట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే జవాన్ ఇప్పుడు యూఆర్ డానియల్ మోడ్లో ఉంటాడు. కానీ మన జాక్లీ తను ఓడిచ్చా అని చెప్పేసి తను మాంక్ ఇచ్చిన స్టైల్లో తనతో ఫైట్ చేస్తుంటాడు. మాంక్ ట్రైనింగ్ వల్ల తను ఫార్చ్యూన్ యూజ్ చేస్తూ మన జవాన్ దగ్గర టెక్నిక్స్ అన్ని తెలుసు కాబట్టి వాడిని గుడ్డిగా తను ఫాలో అవుతూ చేస్తున్నా కానీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తన ఫేస్లో మనం చూడొచ్చు. జవాన్ అయితే అసలు అర్థం లేకుండా మనైతే కుక్కని కొడుతుంటాడు. అప్పుడే మోంగ్ చెప్తూ ఉంటాడు, నాది కూడా ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్తో నేనైతే ఒకసారి జేమ్స్తో కూడా ఫైట్ చేస్తాను. జేమ్స్ కూడా దాన్ని తప్పించుకున్నాడు. ఎందుకంటే జేమ్స్లీ ఆ టెక్నిక్ అయితే పడుతుంది, కానీ జేమ్స్ అయితే ఖచ్చితంగా ఓడిపోయి ఉంటాడు. కానీ నువ్వు తెలుసుకున్నాడు నీ టెక్నిక్ వల్ల నేను జస్ట్ తప్పించుకున్నాను, లేకపోతే నేను ఓడిపోయి ఉంటాను. నువ్వు డిసేబుల్ పెట్టుకుంటావు అని చెప్తుంటే, ఎందుకంటే ఈ మూవీ నువ్వు ఫ్యూచర్గా నేను వాడితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ నేను ఇంకా వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకేమైనా డిసేబుల్ పెట్టుకుంటావు అని చెప్తే నేను ఎవరిని పెట్టుకోను, నేను ఒకరిని చేయాలని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే తన మూవ్ అనేది ఎలా ఉంటుంది కూడా మనం డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు. అంటే తను కదిలి తన కాల్ని కాస్త ఉంచి తన బాడీ నుంచి అప్పుడే తన ఫిస్ట్ చాలా గట్టిగా తన జోహన్ మొహం మీద కొట్టుంటాడు. అదే మూమెంట్ని మన జాక్లీ కూడా యూజ్ చేసి జోహన్ అయితే పండ పెట్టేస్తుంటాడు. అంటే ద 10 seconds మాస్టర్ని ఓడిచేస్తుంటాడు మన జోహన్. అయితే మన జాక్లీ అలాగా మొన్నైతే ఓడిచేసిన తర్వాత తను పడిపోయి ఉంటాడు. ఇంకప్పుడు వద్దు కాసేపు మాట్లాడుకుని ఉంటాడు. చట్న కూడా కాను జాక్లీ ఇక్కడ ఏం చేస్తున్నావు, నేనే వేరే అని చెప్పి తను లేసేసి ఉంటాడు. అంటే తను కాన్షియస్లోకి వచ్చేస్తుంటాడు. అంటే మన జాక్లీ మన జోహన్ ఓడిచేస్తుంటాడు. జాక్లీ ఇక్కడ దేనికి వచ్చాను, నేను కాపాడే దానికి వచ్చాను అని చెప్పేసి అలా థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన జైతే మన మాస్టర్ని చూసుంటాడు. అదే మన యూఐని చూసుంటాడు, మన డానియల్ని చూసుంటాడు. డానియల్ చూసుకుంటే తను చాలా ఆనందం పడిపోయి డానియల్ అని చెప్పి తన వైపు పడి వెళ్ళని చెప్పి తన ఫేస్లో మనకి ఆనందం అనేది ఇది కనపడుతుంటుంది. తను చూసిన వెంటనే డానియల్ అని చెప్పి తన దగ్గరికి వెళ్ళని చెప్పి చూస్తుంటాడు. కానీ డానియల్ అయితే అట్టి కదలుకుని అక్కడే ఉంటాడు. ఎందుకంటే డానియల్ కదా అక్కడ ఉండేది, ద మాస్టర్ హూ వి కాల్ హిమ్ ద యూఐ డానియల్ అక్కడ ఉన్నాడు. తనైతే ఫుల్ పొటెన్షియల్తో మనం చూస్తుంటే అప్పుడు సింగ్ అవుట్ అవుతుంది. మన శామ్ని చూపిస్తుంటే శామ్లు ఇంకా జేకే దగ్గరికి వస్తుంటారు. మన శామ్ని తట్టి దాకుండా మనోడి మీద ఫైట్ చేసేదానికి వాడిని కిందటి కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనోడైతే కాలర్ పట్టుకుని ఎట్టు కొట్టుకుంటూ ఉంటే మనోడు కూడా కాలర్ పట్టుకుని ఎద్దరైతే ఒకప్పుడు ఎట్టయితే ఫైట్ చేసుకుని అలాగే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అది మన అలెగ్జాండర్ కూడా చూసి చెప్తూ ఉంటాడు, వీళ్ళేంటి ఇద్దరు ఇంకొకప్పుడు ఎట్లా ఫైట్ చేసుకున్నారు, అప్పుడు ఫైట్ చేసుకున్నాడు, ఇద్దరు ఆగిపోయింది దేనికల్లా ఫైట్ చేసుకుంటున్నా అని చెప్తాను అడుస్తుంటాడు. ఎందుకంటే అలెగ్జాండర్ ఎట్లా తెలిసిన తెలియదు డ్రగ్స్ ఉన్నాయని చెప్పి మన ఫ్యామిలీకి చెప్పుంటాడు. ఇంకా ఇద్దరైతే చిన్నప్పుడు అట్లా ఫైట్ చేస్తున్నారు బిగ్ డీల్ కోసం, ఇప్పుడు అలాగే వాళ్ళు ఇద్దరైతే వాళ్ళ నాన్నల కోసం ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇద్దరైతే కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మన జేకే దాన్ని చూసి ఇటు చాలా గట్టిగా కొడుతున్నాడు. ఇప్పుడు ఇటు ఫైట్ చేయాలి, తన కాన్షియన్స్లో లేడు అని చెప్తుంటే మరి నేను చంపేస్తా నువ్వు అసలు గేబుల్కి కొడుకు కాదు, నేను కావాల్సింది అని చెప్పి తను నవ్వుతూ చెప్తుంటాడు. నీ పని అయిపోయింది చేకి, నీ పని అయిపోయిందని చెప్పి చెప్తుంటే అప్పుడు మీ నాన్న చనిపోయినప్పుడు నేను వెనక్కి ఉన్నాను, తను ఎవరైతే మోసుకొని పోతున్నాడో అది నేను మోసుకొని పోవాల్సింది తన ఫోటోని, కానీ బట్ అది నువ్వు మోసుకుపోయావు. అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయా నేను చంపాలని చెప్పి. అప్పటి నుంచే నిన్ను తొడిగి పెట్టి కనపడినవన్నీ చంపేస్తాను అనుకున్నా. కనబట్టి నాకు అప్పుడు తెలిసినప్పుడు ఇందుకు వదిలేసా. కానీ ఇప్పుడైతే వదలను అని చెప్పేసి మనకి చాలా గిట్టింగ్ కొడుతుంటే మనం మీద తగిలిన పంచి చాలా గిట్టింగ్ తగిలి ఉంటుంది. ఇంకా దాని తర్వాత మన మీద బాక్సింగ్ యూజ్ చేస్తుంటాడు. ఇద్దరైతే వాళ్ళు డిఫెన్స్తో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి అయితే ఎక్కువ డిఫెన్స్ తగులుతూ ఉంటుంది. ఎందుకంటే మనైతే అసలు అర్థం కాకుండా ఫైట్ చేస్తుంటాడు. ఇంకా దాని తర్వాత శామ్ని దోసుకుంటే వెళ్ళి కొట్టాలనుకుంటే శామ్ని ఎట్లా ట్రై చేస్తున్నాం కానీ శామ్ని పడితే చాలా విచితంగా ఉంటుంది. అప్పుడు శామ్ని మనం నెట్టేసి కింద స్లామ్ చేస్తుంటాడు సారీ. ఇంకొన్ని స్లామ్ కొట్టిన వెంటనే ఇంకా దాని తర్వాత ఏం తిరుగుతుందని చెప్పి మన కాళ్ళు తొక్కుతూ ఉంటాడు. తను తెక్కేసి ఇన్ని మంది కదా దాన్ని తొక్కుని వెళ్ళిపోతుంది. అయిపోయింది నీ పని అయిపోయింది చచ్చిపోయినా నా కొడుకు అని చెప్పి కొడుతుంటే అప్పుడు తను పైకి లేసి పంచి కొట్టేసి దూరం వెళ్ళిపోయింది. తను తిరుగుకుంటూ వెళ్ళిపోయింటాడు. చట్నా కొడుక ఫైట్ చేసి బాగా ఫైట్ చేయాలని చెప్తుంటే బాగా ఫైట్ చేయాలా, నేను చంపేస్తుంటాడు ఫైట్ చేస్తా, నేను ఓడిచ్చేస్తా, నువ్వు అయిపోయావు నా కొడుక, నా చేతిలో వచ్చేస్తాడు నా కొడుక, గ్యాబులకి మీ కొడుకు అంటాను, నాకు నచ్చలేదు అది అని చెప్తూ ఆ రోజు నేను వేసేది. కానీ ఇప్పుడు నీ కోసం వస్తా, ఇప్పుడు కాదు నేను వదిలిపెట్టిన క్షమించురా చెప్పి చెప్తుంటే ఎప్పుడే మనోడు పోయి ఉంటా ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి అది ఎటువంటి దెబ్బని తగులుండదు. తన చెస్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. తనైతే చెప్తుంటాడు, నన్ను ఎందుకు అప్రూవ్ చేయలేదు, నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అని చెప్పి తను చాలా బాధపడుతుంటాడు. ఎందుకంటే తను ఫోన్ మీద క్రూస్లో ఉన్న వాడు పెట్టుకుని ఓడి చేస్తుంటాడు. కానీ బట్
మన శామ్యుల్ అయితే గన్‌ని యాక్సెప్ట్ చేస్తుంటాడు. తను చాలా కోపడుతూ ఉంటాడు. ఇంకా శామ్యుల్ అయితే అదే కోపం వచ్చి గన్ పార్క్ చెత్త నా కొడకా నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు. కానీ అప్పుడు గోకిమ్న వచ్చి నన్ను యాక్సెప్ట్ చేశాడు. నాతో పాటు రమ్మన్నాడు. నాకు అది బాగా నచ్చింది అని చెప్పి చెప్తూ తను దొరికిన వైల్స్ అయితే మొన్ననైతే చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మొన్నైతే అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ తనకి ఏమైనా స్లాన్స్ చేస్తుంటాడు. తనైతే పైకెట్టి కొడుతూ ఉంటాడు. మొన్నటికైతే ఊపిరి ఆడట్లేదు అంటే తన్ని గొంతు నూనెస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తను నేను మళ్ళీ ఇరిగిపోయాను. అప్పుడు తను చెప్తూ ఉంటాడు, నీకు ఇంజెక్ట్ చేసింది అయితే ఒక స్పెషల్ డ్రగ్, నీకు ఎటువంటి కాన్షియస్ ఏం పోదు, కానీ నీలో ఉన్న యాంగర్ ఇష్యూస్ని అది పెంచుతుంది. దానివల్ల నువ్వు చాలా కోపంగా నీ బాడీలో నీ స్ట్రెంత్ మొత్తం యూజ్ చేస్తుంటావు. ఎదురు కనబడిన వ్యక్తి ఎవరైనా కానీ నీ బాడీ మొత్తం చాలా స్ట్రాంగ్గా మారుతుంది. దానివల్ల నువ్వు ఎలా అయితే ఫైట్ చేస్తావంటే అది నీలో ఉన్న ఇష్యూసే నీ బాడీని స్ట్రాంగ్గా మారుతుంది. ఈ డ్రగ్ అనేది నీకు దానికి బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇంజెక్ట్ చేసేసి మనల్ని ఫైట్ చేయమని చెప్పి వదిలేసి ఉంటాడు. లైక్ పామ్కి దొరికింది కదా అని చెప్పేసి మన పాము అయితే మొన్నైతే పైకి కట్టేసి మరి మొన్నైతే చంపేదానికి ట్రై చేస్తుంది. దాన్ని హ్యాంగ్ చేసేదానికి మొన్నైతే రే ఊపిరి రావట్లేదు ఆ చట్టను కొడక అని చెప్పి మన్నాడు అడుస్తుంటాడు. కానీ మొన్నైతే ఎటువంటి ఆగట్లేదు. అయితే మన జేకేమ్ని చంపేదాకా దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. కానీ వాళ్ళతో బట్లిప్ కూడా మరి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. తన వల్ల లైట్ క్యూబ్ అని కనబడిపోయింది. ఇంకప్పుడు దాన్ని దొరికిన లైట్ క్యూబ్ అయితే మనం కొట్టాలని చెప్పి ట్రై చేసినప్పుడు అలెగ్జాండర్ వచ్చి చెప్పేసి నా ప్లీజ్ నువ్వు వద్దా ఫైట్ చేయబోగా అని చెప్పి ఆపుతుంటాడు. ఎందుకంటే నువ్వు ప్లీజ్ నువ్వు వెళ్ళిపోని చెప్పి చెప్తున్నాను. కానీ అప్పుడే మనవాడికి ఏదో గుర్తు వచ్చింటుంది. కానీ మనోడైతే అలెగ్జాండర్ కొడుతుంటాడు లైట్ క్యూబ్ పట్టుకుని అయిపోయారు నా కొడుకు అని చెప్పేసి అప్పుడు తను బిగ్ డీల్ని కప్పలేకపోయాను. ఇప్పుడు ఎన్ని కప్పలేకపోతున్నాను దేనికి నేను అని చెప్పి తను లేచేసి నా కొడుకు నీ పని అయిపోయిందని చెప్తుంటాడు. చెప్పడే మనకి రైటింగ్ జో ఏదో చెప్పు ఉంటాడు, మీ నాన్న చాలా స్ట్రాంగ్ వేస్ట్ పెట్టి మీ నాన్నకు ఉన్న పవర్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది నువ్వు దాన్ని అవేక్ చేస్తే నీ ముందు ఎవరున్నా కానీ నువ్వు ఈజీగా ఓడించగలవు. ఎందుకంటే చాలా స్టోరీ నేను ఒకసారి అడిగాను, స్ట్రాంగెస్ట్ వ్యక్తికి ఎలా మారాలంటే ఏం లేదు నమ్మాలని చెప్పేసి మన మీద మనకి నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం స్ట్రాంగ్గా అవ్వగలం అని చెప్పి మీ నాన్న నాకు అదే ఆన్సర్ ఇచ్చాడు. మీ నాన్నలో ఉన్న బ్లడ్ లైన్ అది ఇప్పుడు నీలో ఉంది. మీ నాన్న బ్లడ్ నీలో కూడా ప్రవేశిస్తుంది. అట్లా చూస్తుంటే మీ నాన్న నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు నమ్మితే నువ్వు కూడా స్ట్రాంగ్ అవ్వగలవు. నువ్వు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్ అవ్వగలవు అని చెప్పేసి మన లైట్నింగ్ జో అయితే మనోడికి మోటివేషన్ ఇస్తా పోతుంటాడు. నువ్వు చెప్పింది మాకు అర్థమవుతుంది, కానీ ఎలా అని చెప్పి అడుగుతుంటే దాన్ని నీకు నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు స్ట్రాంగ్ అవ్వగలవు, అది నీలో ఉంటుంది అని చెప్పేసగల అదే కన్స్ట్రక్షన్లోకి మనం వెళ్ళుంటాడు. అంటే మనం గ్యాబుల్ కింగ్ పవర్స్ని అర్థం చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇంకప్పుడు మనైతే యుఐఎంఓలో ఉన్నాడు కదా, తనైతే ఎటువంటి ఫేస్ లేకుండా ఉంటాడు. ఇంకా తనైతే తన మీద పంచపడిన వెంటనే తను బిగ్ డీల్ మొత్తం గుడ్డెచ్చుకుంటాడు. అదే గుడ్డుతో అందరినీ గుడ్డు మీద గుడ్డుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బాగా రైమింగ్ బాగుందిలే. ఇంకా తర్వాత ఇప్పుడు దిగితే చాలా గిట్టింగ్ కొడుతుంటాడు. మన సాములు కింద కొట్టేస్తుంటాడు. సాములకి తట్టు తిరుగుని పడిపోయి ఉంటాడు. ఇంకా తనైతే తను కొడుతుంటే అప్పుడు తను గ్యాబుల్ కింగ్ చూస్తుంటాడు. మన దాంట్లో డాడీని చూపిస్తుంటే డాడీయా ఏంది అని చెప్పి మన అలెగ్జాండర్ అడుగుతుంటాడు. అన్న నీకేం కాలేదు అన్న అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో సీన్ కూడా మన డానియల్ అయితే ఏదో చూసి షాక్ అవుతుంటాడు. అదే కాదు మంచి మన యుఐ డానియల్ దగ్గర ఓడిపోయి పడిపోయి ఉంటాడు. అది నిజం చెప్పాలంటే మన డానియల్కి జయం మొత్తం కుట్టేస్తుంటాడు తన ఎంబ్రేస్ వల్ల. తను చూసుకుని చెత్త నా కొడక మన బెస్ట్ ఫ్రెండ్ని కొట్టేస్తావు మదర్ ఫక్కర్ అని చెప్పేసి నీ పని అయిపోయిన రా నీ అని చెప్పేసి తను రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు మనం చూస్తుంటే తన దగ్గరికి వచ్చి తను చూసుకుని తను చాలా ఆనందపడిపోయి ఉంటాడు. లైక్ ఎందుకంటే డానియల్ హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి తను చూసుకుని తను ఆనందంగా ఉన్నా అని చెప్పేసి తను అలాగే అని చెప్పి తన దగ్గర పోయి డానియల్ దగ్గర పోయి హక్ చేసుకోమని చెప్పేసి అంటే డానియల్ అయితే యూఎంఓలో ఉంటాడు. కానీ దాన్ని ఏం నోటీస్ చేయకుండా తనైతే ఒకే పాయింట్తో మనం కొట్టేసి ఉంటాడు. తనైతే దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు. తనైతే చాలా కోపంగా చాలా స్ట్రెంగ్త్ వచ్చేసి మొన్న ఒకే పంచ్తో గోడగట్టి గుట్టేసి ట్రై చేస్తుంటాడు. కానీ మనం తప్పించుకుని ఉంటాడు. అప్పుడు తను డానియల్తో ఫైట్ అని చెప్పి రెడీ అవుతున్నాం. కానీ తన దగ్గర తను ఎదుర్కొన్న తన ఫ్రెండ్ అని చెప్పి తను నోటీస్ చేసి తనతో ఫ్రెండ్తో ఉన్న హ్యాపీనెస్ మూమెంట్స్ అని చెప్పి తను గుర్తు తెచ్చుకొని తను ఫైట్ చేసి పోజును వదిలేసి ఉంటాడు. డానియల్ అయితే ద ఫైటింగ్ మెషిన్ తనతో ఒక దెబ్బతో పని పెట్టేసి ఉంటాడు. ఇంకా తర్వాత డానియల్కి వెళ్ళి హగ్గించుంటాడు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నాడుగా తను చెప్తూ ఉంటాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను చూసి వెంటనే తన ఫేస్ ఎక్స్ప్రెషన్లో ఇచ్చింటాడు. కానీ మనం ఒకే పంచ్తో మళ్ళీ కింద కొట్టేస్తుంటాడు. లైక్ మనోడైతే ఫైటింగ్ అనేది కావాల్సింది. అది మన డానియల్ ఇప్పుడే మన చిన్న డానియల్ ఇక్కడికి వచ్చి చూస్తుంటాడు. తన మాస్టర్ పీస్ తను చూస్తుంటే చెత్త నా కొడుక నువ్వు పోయి మన ఫ్రెండ్ని గెలికేవరా నా కొడుక అని చెప్పేసి నీ పని అయిపోయిందా అని చెప్పేసి మన డానియల్ని కొట్టాలంటే అప్పుడు మన పెద్ద డానియల్ వచ్చేసి మన చిన్న డానియల్ కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత డానియల్ దూరంగా పడిపోయి ఉంటాడు. తను జేడిని గుర్తు తెచ్చుకుని తను అదే కొట్టిన మూమెంట్తో స్టైల్గా వెళ్ళి కొట్టుంటాడు. కానీ ఎండ కొట్టినా కానీ మన డానియల్ అయితే తను ఈజీగా ఆపేసి ఉంటాడు. లైక్ మన యూఎన్ డానియల్కి అయితే పెట్టే మూవ్ అనేది ఈజీగా తెలుసుంటుంది. దాని అనేది గోడ కొట్టి దాని కింద కొట్టి తను నేలకైతే
మట్టి రుచి చూపిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఉన్నది ఈ పని అయిపోయిందా అని చెప్పేసి నాకు చెప్పండి అప్పుడే మన దాన్ని తప్పించుకుంటారు చిన్న దాన్ని మన పెద్ద అయితే దొరకకుండా తన మీదకి వచ్చి తనతో ఫైట్ చేయడం ఉంటాడు. ఆ పంచనిది అప్పుడు పంచని నాలుగుతున్న తర్వాత తను మన అన్సన్ లాగా తన చేతిని అనేది స్ప్రింగ్గా యూస్ చేసుకుని ఎగురుకుంటూ వచ్చి మన డానియల్ మీద కొట్టాలనుకుంటాడు. డానియల్ దాన్ని చూసుకొని భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే కాస్త పంచి తగ్గుంటుంది. ఎవరో ఓడిపోతున్నావు మళ్ళీ భయపడుతున్నావు అని చెప్పి మన గన్ను తన చెవుకొచ్చి చెప్పుంటాడు. ఇంకా తర్వాత తను గుర్తెచ్చుకుని డానియల్ని తను ఓడించాలి, ఎందుకంటే ఇతన్ని కానీ ఓడించకపోతే పెద్ద విధ్వంసం జరగబోతుందని చెప్పేసి దిగుంటాడు. చేసినా కూడా కానీ ఖచ్చితంగా ఓడిస్తాను, ఎందుకంటే నేను ఎలా ఓడించాలి నాకు బాగా తెలుసు అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు తను ఫస్ట్ జనరేషన్ కింగ్స్ అందరినీ కాపీ చేసాక తను రెడీ అవుతుంటే తను ప్రతి ఎవరితో ఫైట్ చేస్తున్న కింగ్స్తో వాళ్ళ టెక్నిక్ కాపీ చేసి ఉంటారు. కానీ మన తీసుకు వచ్చి కొడుతూ ఉంటాడు. మన పెద్ద అయితే చింటాన్ని కొట్టుకుంటున్నట్టు కొడుతుంటాడు. అప్పుడే గంటకి పోయి అసలు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి చెప్తాను అడుగుతుంటాడు. అసలు నువ్వు అడిగేది ఏంది, నీకు అర్థమవుతుందా? యూఐ మోడ్తో ఫైట్ చేయాలంటే చాలా కష్టపడాలి. కానీ యూఐ మోడ్ ఏంటంటే నువ్వు కానీ వీక్గా ఉన్నావు అని చెప్పి నువ్వు కానీ ప్రిటెండ్ చేస్తావంటే యూఐ మోడ్ అనేది కాస్త వీక్ అవుతుంది. దానివల్ల నువ్వు యూఐ మోడ్ అనేది ఎలా అవుతుందంటే అప్పుడు నువ్వు అప్పుడే నీ ఫుల్ ప్రెజెన్స్ని యూజ్ చేసుకుని యూఐ అని కొట్టాలి. అప్పుడే అది అలా వీక్ అవుతుంది. లేకపోతే యూఐ మోడ్ అనేది సింపుల్గా ఎలా అంటే ఇద్దరు పెట్టిలతో ఫైట్ చేసేందుకు మజాకే చేసేంత పవర్ ఉంటుంది. అదొక బాడీ మిషన్, అదొక మిషన్ అంటే అదొక ఫైటింగ్ మిషన్. అప్పుడే నీ ఎదురు మనిషి యూఐ మోడ్లు ఉంటే నువ్వు వీక్గా ప్రిటెండ్ చేయని చెప్తుంటారు. అదే మన డానియల్ ఓడిపోయింది వీక్గా ఫిటింగ్ చేసి ఉంటాడు. దానివల్ల తను చూసి మన డానియల్ అయితే మన పెట్టని అయితే చిన్న డానియల్ మీద కొట్ట ఉంటారు. కానీ తను వీక్ అయిపోయి అనుకుని తన పంచ్ అనేది స్లో చేస్తుంటుంది తన కిక్ని. అప్పుడే తను చూసుకుని మోనాడైతే తన మీద కొట్టేసి ఉంటాడు. తనది అప్పుడు ఫుల్ స్ట్రెంత్ మొత్తం యూజ్ చేసి తేజ్మోలాగా తనది ఒకే పంచ్ పెట్టి పక్కన కొట్టేసి ఉంటాడు. అది మనకి అర్థమైపోయింది, నా కొడుకు నాకు కొట్టారా, నా కొడుకు చెప్తున్నా కొడుకు అని చెప్తుంటే అప్పుడు తన మీద హ్యాండ్ బ్లేడ్ యూజ్ చేసి ఉంటాడు మంచి ర్యాంక్ని. ఇంకా దాని తర్వాత తనైతే తన ఫుల్ ఫోకస్ మొత్తం యూజ్ చేస్తూ అటు తిప్పుతూ మన పెద్దలని అయితే గట్టి కొడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తనైతే హ్యాండ్ బ్లేడ్ యూజ్ చేస్తూ వద్దులని చెప్పేసి తను పంచ్ యూజ్ చేస్తాడు. అదే మన మాస్టర్ని పంచ్ యూజ్ చేసినాకి పంచెస్ యూజ్ చేస్తూ ఉంటాడు. దాంతో జేమ్స్ పవన్ యూజ్ చేసినాకి తను జేమ్స్ మూవ్ని కాపీ చేస్తూ ఉంటాడు. కానీ మన డానియల్కి అయితే అర్థమైపోతుంది మన పెద్ద డానియల్కి, ఎందుకంటే నా కొడుకు నన్ను మోసం చేస్తాను చెప్పి ఒకవేళ నువ్వు బయటపడితే మాత్రం కుక్కలు కొట్టినట్టు కొడుతుంటాడు. ఒకవేళ నువ్వు కానీ ఓడిపోతే మాత్రం నేను ఖచ్చితంగా చంపేస్తాడు ఈజీగా అని చెప్పి చెప్పుంటాడు. అప్పుడు మన డానియల్ అదే పని చేస్తూ ఉంటాడు. మన చిన్న డానియల్ దొరికారు కదా అని చెప్పేసి ఎట్టికైనా కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మన డానియల్ అయితే మన తేజ్మా పర్సన్ చూసి ఉంటాడు. డానియల్కి ఏంటంటే మన పెద్ద డానియల్ ఏంటంటే తను చూసి పెట్టి మూవ్స్ని కాపీ చేయగలడు. ఇంకా అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడే మనం జేమ్స్ మూవ్ యూస్ చేస్తుంటాడు. జేమ్స్ మూవ్ కనపడితే అయిపోయిందని చెప్పి చెప్తుంటాడు. కానీ ఆ మూవ్ని పడుతున్నప్పుడే మీరు అని చెప్పి అప్పుడే వీళ్ళందరూ వచ్చేసి ఆపేస్తుంటారు. మన వెరన్ ఇంకా మన జెర్రీ వచ్చి ఆపేస్తూనే ఉంటాడు. మన వాచ్కి అయితే మన చిన్నదాన్ని పట్టుకుని ఉంటాడు. ఇంకో మాస్టర్ మళ్ళీ వచ్చింది, ఈ మాస్టర్తో ఫైట్ చేయడం కష్టం అని చెప్పి మన వెరన్ ఇంకా మన జెర్రీ ఇద్దరు టీమ్ వైపు ఎవరితో ఫైట్ చేయని ప్లేట్ అవుతుంటాడు. అప్పుడు డానియల్ లేదని అని చెప్పి మన వాచ్కి లేపడానికి చేస్తుంటాడు. కానీ డానియల్ బాడీ ఏదో జరుగుతుంది. అప్పుడు వాళ్ళు తిరిగి చూస్తుంటారు. ఏదో పెద్ద చెంప తగిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సౌండ్ వచ్చి ఉంటుంది. ఎందుకు అని చెప్పి చూస్తుంటే అప్పుడే మన చిన్న డానియల్ పైకి లేస్తుంటాడు. ద మాస్టర్ పీస్ పైకి చేసి ఉంటుంది. ఆ మాస్టర్ పీస్ కూడా ఇది 486 చాప్టర్. ఇది 486లో మనం 2 మాస్టర్స్ని చూడబోతున్నాం. ఇంకా మన చిన్న డానియల్ కూడా యూఐ మోడ్లోకి వచ్చేసి ఉంటాడు. ఇది మరో ఇంకా జరిగింది చూసిన షాక్ ఉంది. డానియల్ నన్ను ఇది కొట్టారా అని చెప్పి మన వాస్తు ఇంకా షాక్లోనే ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను చూసిన ఇద్దరు చాప్టర్ నెంబర్ 486 గుర్తుపెట్టుకోండి. ఇది చాప్టర్ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్ ఇది. ఇంకా దాంట్లో ఇద్దరు యూఎం మోడ్లో ఉంటారు. అప్పుడు తన బ్లడ్ అనేది కింద పడిన వెంటనే అదే సిగ్నల్ అయిపోయింది. ఇద్దరు మ్యాచ్ స్టార్ట్ అని చెప్పి మన పెద్దనిద్దరు రెడీ అయిపోయి మన చిన్నదాన్ని కొట్టుంటాడు. అదే మూడు మన చిన్నదాన్ని కూడా నువ్వు కాపీ చేసి మొన్న కొట్టుంటాడు. దాని చూసుకునే చిన్నోడిని అట్ట ఫైట్ చేస్తానని చెప్పి ఇద్దరు చూసుకునే వీళ్ళిద్దరు మధ్యలో మనకు దూరం అంటే ఖచ్చితంగా మనం అప్పచ్చిపోతాం. కాబట్టి చిన్నగా ఫైట్ చేయని చెప్పి వీళ్ళిద్దరికి అర్థమైపోయింది. ఇంకా తర్వాత మన చిన్నదాన్ని అయితే మన పెద్దదాన్ని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత పెద్దదాన్ని అయితే చిన్నదాన్ని ట్యాకిల్ చేస్తూ ఉంటాడు. మన చిన్నదాన్ని ట్యాకిల్ చేస్తుంటాడు. అప్పుడు దాన్ని అదే మూడు మనోడితే కాపీ చేస్తూ ఉంటాడు, చూసేస్తుంటాడు. ఆ మూడు కాపీ చేసి స్ట్రైట్ అదే మూతో వాడిని గోడగట్టి గుడ్డేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆ గోడగట్టి కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. నీటు పట్టా అని చెప్పి అప్పుడు దాని పైకి లేచి మొన్నైతే ఇంకో మూవ్ యూస్ చేస్తున్నాడు, కన్ఫర్ట్ మూవ్ని. దాన్ని చూసుకొని ఏంద్రీ అట్ట ఫైట్ చేస్తున్నాడు. కానీ చిన్నోడైతే సేమ్ మూవ్స్ యూస్ చేస్తాం కానీ అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అక్కడ మన డానియల్ కూడా మంచి మూవ్స్ యూస్ చేస్తున్నాడు. కానీ ఇద్దరు ఫైట్ అంటే చాలా గట్టిగా జరుగుతుంది. అసలు ఎలా రా అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉంటాడు. దాంతో నా చేసినోడికైతే వీళ్ళిద్దరు ఫైట్ చేద్దాం చూస్తుంటే చాలా మజా ఉన్నట్టుంది. ఏమైనా పాప్కార్న్ ఏమైనా కావాలని చెప్తే నాకేం ఆకలేదు, ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంతో వీళ్ళైతే కుట్టుకుంటూ కొట్టుకుంటూ తను ఇచ్చిన పనిచేస్తాడు. వాళ్ళందరూ ఆపుతుంటాడు. మన తేసిమా పౌస్ యూస్ చేస్తుంటాడు పెద్దోడైతే. ఇంకా చిన్నోడు కూడా తేసిమా పౌస్ని యూస్ చేస్తూ తర్వాత మనైతే హ్యాండ్ బ్లేడ్ యూస్ చేస్తుంటాడు. మన చిన్నోడు హ్యాండ్ బ్లేడ్ యూస్ చేస్తుంటాడు. ఇద్దరు ఒకే సేమ్ టెక్నిక్ యూస్ చేస్తున్నారు. కానీ డానియల్ అయితే ఓడిపోయేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డానియల్ దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి లేదు. ఎందుకంటే చిన్న డానియల్ దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ లేదు. పెద్ద డానియల్ అయితే తను చేసి పెట్టి ఒక
మూవ్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయగలడు. దానివల్ల మనోడైతే గెలిచిన ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన పెద్ద డానియల్ అయితే చిన్న డానియల్‌ని ఈజీ కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే డానియల్ దగ్గర ఎక్స్‌పీరియన్స్ లేదు మన చిన్న డానియల్ దగ్గర. ఇంకా దాని తర్వాత పెద్ద డానియల్ అయితే ఎవడో కొత్త మూవ్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఇది ఎవడో మనకు తెలీదు. కానీ ఇదైతే నాకు ఖచ్చితంగా చెప్పగలను. నేను గెస్ చేయగలుగుతున్నాను ఇతను ఎవరు అని చెప్పేసి. ఎవరో కాదు కిటెక్ అయి ఉండొచ్చు అని చెప్తున్నాను. తను కిటెక్ మూవ్స్‌ని కాపీ చేస్తూ మన డానియల్ కొడుతూ ఉంటాడు. ఫ్యూచర్‌లో చూస్తాం కదా! మన కిటెక్ అప్పుడు మాట్లాడుకున్న ఈ మూవ్‌ని గుర్తుతెచ్చింది గైస్ ఎవడైనా. ఇంక దాని తర్వాత ఇదైతే ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మన డానియల్ అయితే వాడిని ఆపని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇంక దాని తర్వాత డానియల్ అయితే మన చిన్న డానియల్ మీద పంచెస్ యూజ్ చేస్తుంటాడు. మనోడితే తన మీదకి కిక్ యూజ్ అని చెప్పి ట్రై చేస్తుంటే ఆ కిక్ చాలా కిక్ తగులుంటుంది. తను మన పెద్ద డానియల్ అయితే దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు. అలా చూస్తుంటే ఇద్దరైతే గెలిచేసినట్టుగా ట్రై చేస్తుంది. ఇప్పుడు మన చిన్న డానియల్ పడిపోయి ఉంటాడు. పెద్ద డానియల్ కూడా పడిపోయి ఉంటాడు. మీరు చెప్తున్నాం కదా ఈ మ్యాచ్ టై అయినట్టు ఫీల్ అవుతుంది కదా! అసలే కాదు. ఎందుకంటే మన పెద్ద డానియల్ అయితే లేచేసి ఉంటాడు. తను లేచిన వెంటనే తను ఒక ఇన్విజిబుల్ మూవ్‌లా లేసి ఉంటాడు. లేచిన వెంటనే స్ట్రెయిట్‌గా మనం వాస్కో చూసి వాస్కో మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే తను సడన్‌గా ఆగిపోయి ఉంటాడు. ఎందుకంటే తను ఒక రేంజ్‌లో వచ్చేస్తుంటాడు. అదేదో కాదు సీకుసి రేంజ్‌లోకి వచ్చేస్తుంటాడు. మన ఎవడైతే సీకుసిని ఆన్ చేసేసి ఉంటాడు. ఇంక తర్వాత తను జెర్రీతో ఫైట్ చేసిన కన్నా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి అర్థం చేసుకొని తను సీకుసి రేంజ్ కూడా పెంచేసి ఉంటాడు. ఇక జెర్రీ ఇంక ఇద్దరు కలిసి నేను ఒకసారి తను ఫైట్ చేస్తుంటారు కాబట్టి జెర్రీ అక్కడ ఉంటాడు. అక్కడ మన డానియల్ ఉంటాడు. యూఐ డానియల్. ఇంకా దాని తర్వాత ఇద్దరైతే ఫైట్ చేసిన రెడీ అవుతుంటారు. మన వాస్కో కూడా తన మూట దగ్గర ఇప్పటిదాకా ఏమైనా వేసుకున్నాడు అన్న యూస్ చేసానికి రెడీ అవుతుంటాడు. ముగ్గురు అయితే మన డానియల్ మీద పడిపోయి ఉంటాడు. ఇంకప్పుడు మన జేకిమ్ అయితే లేసేసి ఉంటాడు. లేసేసి తను ఎక్కడికి వెళ్తున్నావు అన్న అని చెప్పేసి కదా నేను వెళ్ళాలి నాకు ఇంకో పని ఉంది. సరే ఫ్యామిలీకి ఏం కాలేదు అంటే ఫ్యామిలీకి ఏం కాలేదు తను కాస్త పనుకొని ఉన్నాడు. నేను చూసుకున్నాను అని చెప్తుంటే సరే అయితే నేను ఇంకో పని కోసం వెళ్ళాలి ప్లీజ్ ఫ్యామిలీని జాగ్రత్త చూసుకో ఇంకా అలాగే నీకు ఎటువంటి అవసరం నాకు చెప్పు అని చెప్తూ ఇంకా ఫ్యామిలీని వదిలేసి తను స్టైల్కి ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను అలెగ్జాండర్ని అడిగేసి ఉంటాడు. తను ఎక్కడ ఉంటాను కూడా అడుగుంటాడు. మన అలెగ్జాండర్ కూడా చెప్పుకుంటాడు సరే అయితే వస్తున్నాను. తను మన జిన్నూన్ పార్క్ కోసం పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. జిన్నూన్ పార్క్ అయితే మన జేకేఎంని తనైతే అల్లుడుగా చూస్తూ ఉంటాడు. ఒక చిన్న అల్లుడుగా. ఎందుకంటే తను చాలా ఫన్నీగా చాలా బాగుంటాడు. మామయ్య నీ కోసం వచ్చేసాను చెప్పి తను తలుపు తీసుంటాడు. దాన్ని నన్ను చూసుకుని మామయ్య నువ్వు చాలా ముసలోడు అయిపోయి చెప్పేసి కదా నేను జేకిమ్ని గుర్తుపట్టానా అని చెప్పి చూస్తాను కదా నువ్వు జేకిమ్ చెప్తాను కొడక నువ్వు ఇంటికి వచ్చావని చెప్పి మనోడైతే స్టడీ పడిపోతూ ఉంటాడు. మన క్యాబ్లకి మనోడైతే ఇందుకు పోతున్నావు మామయ్య అని చెప్పేసి కదా తను చూసాను నువ్వు అనవసరంగా వచ్చావు నువ్వు మీ నాన్నని చంపేశావు నువ్వు మీ నాన్నని చంపేసి ఏ మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు చెప్తున్నా కొడక నేను చంపేస్తాను లేదు నువ్వు ఒక మాస్టర్ తను ఫైట్ చేయండి అని చెప్తాడు. తను చూస్తుంది ఎవరో కాదు తన కిటకేమి మన జేకిమ్ బాడీలో చూస్తూ ఉంటాడు. చెప్తాను కొడక మీ నాన్నని చంపేసి నా దగ్గరికి వచ్చావా నిన్ను కూడా ఇప్పుడు నేను నువ్వు నాకు చంపాలని చూస్తున్నావా రారా నాకు కొడక అని చెప్పి ఇద్దరు రెడీ అవుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్తుంటాడు లైటింగ్ చెప్తుంటాడు. మన జిన్నియం పార్క్ అయితే ఏదో సంథింగ్ డిసీజ్ అని చెప్పి నేను విన్నాను. కాబట్టి జిన్నున్ పార్క్ అయితే తను నేను గుర్తుపట్టకపోవచ్చు నా పేరు చెప్పు తను ఖచ్చితంగా నేను గుర్తుపడతాడు గుర్తుపెట్టుకో ఇది అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే తనతో ఫైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఫైట్ చేయని చెప్తుంటాడు. ఇంక మనకి అర్థమైపోయింది తన గ్యాబుల్ కిమ్ని కాపీ చేయంటే అంటే నువ్వు ఎవరు నేను కాపీ చేస్తాం అర్థమవుతుందా గ్యాబుల్ కిమ్ని సరే అయితే నువ్వు నీ చావు కోరుకుంటున్నావు కదా అదే నీకు చూపిస్తాను. సరే అయితే నాకు నువ్వైతే కాపీ అబిలిటీ అయితే నీకు లేదు నా దగ్గర ఉంది. నీకైతే నువ్వు చావును కోరుకున్నావు కాబట్టి నీకు అదే చూపిస్తాను అని చెప్పి తను గ్యాబుల్ కిమ్ని కాపీ చేసి ఉంటాడు. ప్రైమ్ గ్యాబుల్ కిమ్ని తన ఒంట్లోకి తెచ్చుకున్నాడు. మనవాడితే కాపీ టెక్నిక్తో ఇక్కడితో ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. నాకు తెలుసు ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ చేశాను చెప్పి నేను లేటెస్ట్గా వచ్చిన పక్కన పెట్టింది కాస్త తక్కువ తెచ్చాను. కానీ బట్ నెక్స్ట్ వచ్చే ఫైట్స్ అనేవి అద్భుతంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆ ఫైట్లో ఫైటింగ్ స్ట్రాటజీ కూడా రాబోతున్నాడు. చాలామంది రాబోతున్నాడు. దానికోసం ఇంకా నెక్స్ట్ ఫైట్లో మన యూఐ డానియల్ వర్సెస్ మన బాస్ గోల్ కూడా ఫైట్ అనబోతుంది. దీన్నంతా ఇందులో కవర్ చేస్తే కాస్త ఎక్కువ అయిపోతుంది నాకు తెలుసు. అందుకే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియో అనేది వెనస్డే లోపల తెచ్చడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే గైస్ బాయ్ సీ యూ టుమారో మళ్ళీ కలుస్తాను. అంతవరకు జాగ్రత్త. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే అది కదా థ్యాంక్ యూ సయోనారా.